దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మీరు దసరా మూవీలో యాక్టర్గా చేశారు నానిగారితోటి. ఇప్పుడు ఈ మూవీలో ఆయన ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, దాంట్లో మీరు యాక్ట్ చేస్తున్నారు. సో ఎట్లా ఆ వేరియేషన్ ఎట్లా చూసారు మీరు నానిగారిలో? అంటే ఆయన యాక్టర్గా కన్నా ప్రొడ్యూసర్గా కన్నా ఆయన ఒక మనిషిగా నాకు బాగా కనెక్ట్ అయ్యారు. బలంగా చెప్పారు కదా, హిట్ మూవీ కూడా చూడొద్దని చెప్పి అన్నారు. ఇప్పుడు దాకా ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు. అంటే కొంతమంది చేశారు, అవి మిస్ఫైర్ అయినాయి. ఈవెన్ నానిగారు చేశారు. నానిగారే ఈస్ నోవేర్ రిలేటెడ్ టు కేర్ ఆఫ్ కంచర్పాలి. ఆయనకి సంబంధం లేదు, ఆయన యాక్ట్ చేయలేదు, ప్రొడ్యూసర్ కాదు, ఇది కాదు. ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పారు, ఈ సినిమా బాగుంది చూడండి. అలాగే మీరు బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆ క్యారెక్టర్స్, మీరు ఇప్పుడు అన్నట్లుగా ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవడానికి కోసం అట్లా ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా అని చెప్పి మనం యాజ్ డీస్ అలా చేసామని అంటే అక్కడ మన రాజశేఖర్ కనబడ్డా ఇంకెవరో కనబడ్డా ఆ యాక్టర్ కనబడతారు. అలాగే ఐ మీన్ మీమ్స్ వరకు వస్తే ఈవెన్ దీంట్లో కూడా కోర్టులో కూడా వాచ్మెన్ ఒక్క షాంపూ ప్యాకెట్ ఉంటే అసలు ఈ స్టోరీ వచ్చేది కాదు. సో కొరటాల శివ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కొరటాల శివ గారు మనకి స్టార్టింగ్ లైక్ దగ్గర 4 ప్రాజెక్ట్స్ అసలు బ్లాక్ బస్టర్స్, అన్ని బ్లాక్ బస్టర్స్ హిట్ అయినాయి. ఆయన కూడా అంటే లైక్ మీకు ఎలా ఉంటుందంటే ఆయన మేకింగ్ కూడా అసలు చాలా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అసలు ఆయన వాయిస్ అయినా వినపడం. జనరల్గా అలాగ చెప్పారు కదా సార్, డైలాగ్ ఉంటుంది, మీరు చాలా ప్రామినెంట్ రోల్ అని చెప్పి పిలుచుకొని వస్తారు, తర్వాత కటింగ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏముందంటే ఓపెన్గా చెప్తారు, చెప్తేనే ఏముంది అయిపోతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు కదా. సో డైలీ యూసేజ్లో మీరు చాట్‌జీపీటీని బాగా యూజ్ చేస్తున్నట్టున్నారు. అదే చెప్తున్నాను మీకు, అది వాడితే అందుకే అడుగుతున్నాం మనం ఏంటంటే ఏ వాళ్ళ ఉద్యోగాలు పోవు, ఏ రాని వాళ్ళకే ఉద్యోగాలు పోతారు. సో అదే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ గురించి ప్రతి మూవీ ముందు చెప్పండి డిస్క్లైమర్, అది కూడా చేసా. నేను కల్పత గారు చేశాను అనమాట డ్రగ్స్ మీద, దాని చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎలా అంటే ఓకే జరిగిందేదో జరిగిపోయింది. చరణ్ గారు ఎట్లా అప్రోచ్ అయ్యారు అంటే మీరు చెప్పిన ఐడియాకి? ఫస్ట్ ఆయనకి నాకు ధృవ మూవీ చేశాను, సురేందర్ రెడ్డి గారు. మీరు మరి సుకుమార్ గారు నాకు ఎంత ఇదో నాకు అలాగే సురేందర్ రెడ్డి గారు కూడా నాకు బాగా క్లోజ్, ఎందుకంటే నా స్టార్టింగ్ సినిమా ఆయనతోనే. ఇప్పుడు ఎలానో మీ బుచ్చిబాబు గారితో పెద్ద చేస్తున్నారు, దాంట్లో ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందా? కమిట్ అవ్వలేదు, ప్రాబిలిటీ ఉంది, ప్రాబిలిటీ ఉంది. అగైన్స్ చెప్పలేము, ఎందుకంటే సినిమా వెళ్ళి కమిట్ అయినంత వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే పిలుస్తారు 45 కదా అని చెప్పని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. క్యారెక్టర్ పేరుతో మనందరికీ సుపరిచితం. ఆ క్యారెక్టర్ ఏంటో కాదు, శుభోదయం సుబ్బారావు. ఈ పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేస్తారు. రీసెంట్గా ఒక హిట్ మూవీ వచ్చేసింది, అది కూడా కోర్ట్ మూవీ. ఆ కోర్ట్ మూవీలో రోషన్కి తండ్రి పాత్రలో నటించారు. మనందరికీ కూడా తండ్రిలాగా దగ్గరైపోయారు. ఆయనే రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం మిగతా విషయాలు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు కంటే కూడాను క్యారెక్టర్ పేరు బాగా పాపులర్ చేసేసుకున్నారు మీ నటనతోటి. సో మీ పేరు ఒకసారి మీ నోట్ తోటే చెప్తారా? తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలాం తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో అది మీ అందరికీ తెలిసిందే, భరత్ అనే నేను క్యారెక్టర్ ద్వారా నాకు వచ్చింది అది. సో దానికి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి అంతా అంటే నా పేరును కూడా మార్చేసిన కొరటాల శివ గారికి నేను ఎప్పుడు ఉంటాను, అలాగే మహేష్ బాబు గారికి కూడా. అండ్ తర్వాత ఆ మూవీ నాకేంటంటే నా కెరియర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర క్లోజ్ టు 10 years కెరియర్లో ఫస్ట్ 5 yearsకి భరత్ అనే నేను వచ్చింది. సో నాకు ఇప్పటి వరకు ఏంటంటే కెరియర్ భరత్ అనే ముందు, భరత్ అనే నేను తర్వాత అన్నట్టు ఉండేది. అండ్ ఫార్చునేట్లీ దాని తగ్గట్టుగానే ఏంటంటే ఇప్పుడు కోర్ట్ మూవీ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే కోర్ట్ మూవీ ముందు తర్వాత అన్న కైండ్ ఆఫ్ థింగ్లో క్యారెక్టర్ కూడా బాగా పండింది అనమాట. సో కోర్ట్ మూవీ చాలా పెద్ద హిట్ అయిపోయింది, 60 crores దాకా వచ్చేసింది. సో ఆ హిట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే కమర్షియల్ వాల్యూస్ అవన్నీ పక్కన పెడితే 60 crores లేకపోతే 70 crores లేకపోతే ఇప్పుడు రేపు నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది 11th నుంచి, ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ప్రతి తెలుగు స్టేట్స్ యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి తెలుగులోనే లాంచ్ అయింది కాబట్టి తెలుగు స్టేట్స్లో ప్రతి ఫ్యామిలీకి, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఆడియన్కి కనెక్ట్ అయింది స్టోరీ. మీరు ఇందాక అన్నారు ఫాదర్ని చూసుకుంటున్నామని, అలాగే ప్రతి దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని చాలా అందరూ ఓన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ రియల్ లైఫ్లో రిఫర్ చేసుకున్న క్యారెక్టర్స్ ఆ సినిమాలో ఉన్నాయన్నమాట. సో అలాగా మీకు ఏంటంటే ఇది కథ, దీనికన్నా ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అనేది. ఒక సబ్జెక్ట్ తీసుకుని ఒక కాన్సెప్ట్ పాక్సో అనే దీన్ని పబ్లిక్కి లైక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ క్యారెక్టర్స్ ద్వారా కన్వే చేశారనమాట అది. సో మోర్ దెన్ సక్సెస్ ఇలా హిట్ అయింది ఇవన్నీ కన్నా ఏంటంటే అందరూ కనెక్ట్ అయ్యారు.
సో మెనీ లైక్ సోషల్ మీడియాలో నాకేంటంటే ఇలాగా రియల్ టైమ్స్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఇది సినిమాకరంగా చూసాను స్టోరీ అన్నది. చాలా కేసెస్ ఇంకా లైవ్ ఉన్నాయి యాక్చువల్లీ, పాక్సో కేసెస్. ఈవెన్ కొన్ని క్లోజ్ అయిపోయినాయి, కొన్ని సెటిల్ చేసుకున్నారు, ఇంకా లైవ్ రన్నింగ్ ఉన్న కేసెస్ కూడా. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఏదో ఒక వాళ్ళ ఓన్ స్టోరీ చెప్తున్నారు. మేము కూడా ఎలా ఫేస్ చేసామని. ఇన్ని కేసెస్లో చూసుకుంటే మోర్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ పాక్సోనే ఎక్కువ కనబడుతుంది. అంటే ప్రతి చిన్నదానికి కూడా ఏంటంటే పాక్సో అనేది వాళ్ళ మీద ఉపయోగించడం అనేది చాలా కేసెస్లో చూస్తున్నాం అన్నమాట. మన ఇండస్ట్రీలో కూడా చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. మిస్యూజ్ అని చెప్పాను కానీ కేసెస్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు ఆ పాక్సో యాక్ట్ అనేది పెట్టింది ఒక కైండ్ ఆఫ్ ఎజెండా, ఒక ఇంటెన్షన్తో పెట్టారు 2013లో. బట్ దాన్ని ప్రతిదానికి యూటిలైజ్ చేసేస్తున్నారు. సో అది మూవీలో కూడా చెప్తారు, ప్రియదర్శి గారు చెప్పేటప్పుడు ఏంటంటే కొన్ని అమెండ్మెంట్స్ అంటే దానికి సవరణలు చేసుకోవాలి, దాంట్లో చేసుకుంటే బాగుంటాయి ఈ చట్టాలు ఇవన్నీ అని చెప్పారు. సో అలాగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా, ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ కూడా. తర్వాత కూడా అంటే విపరీతంగా గెటింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ రేపు మనం నెట్ఫ్లిక్స్లో లైవ్ అయిన తర్వాత ఇంకా బాగా అందరికీ చాలామంది ఎక్కువ మంది చూస్తారు కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ దాన్ తెలుగు అదర్ 4 లాంగ్వేజెస్లో కూడా చూస్తారు కాబట్టి లైక్ ఇటు క్యాస్ట్ అండ్ క్రూ ఇద్దరికి మీకు మూవీ పరంగా చూసుకుంటే రైటింగ్ టీమ్ రామ్ జగదీష్ గారు డైరెక్టర్తో పాటు వంశీ అండ్ కార్తికేయ వాళ్ళిద్దరూ కూడా రైటింగ్ టీంలో ఉన్నారు. సో వాళ్ళకి కానీ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలాగే అదర్ మిగతా క్యాస్ట్ అందరు కూడా ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఆపర్చునిటీస్ అయితే వస్తాయన్నమాట. యా. సో గణపతి క్యారెక్టర్ గురించి మీకు ఫస్ట్ వినగానే మీకు ఎట్లా అనిపించింది? నాకు హానెస్ట్లీ క్యారెక్టర్ పేరు గణపతి అని కూడా ఏదో మధ్యలో ఒక సీన్లో యాక్చువల్గా అది రిఫరెన్స్ వచ్చింది తప్పితే మోర్ దాన్ క్యారెక్టర్ కానీ అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ నేమో తెలియదు, ఒక ఫాదర్, ఒక ఇమోషనల్ ఫాదరు, ఏమీ తెలియని ఒక వాచ్మెన్. నాకు స్టార్టింగ్ స్టోరీ అంతా నాకు తెలియదు కానీ నెరేట్ చేయలేదు కానీ నాకు రమణ గారు కోడేటర్ గారు కాల్ చేస్తారు, సార్ ఒక క్యారెక్టర్ ఉందండి ఒకసారి వస్తారు ఆఫీస్కి అని చెప్పారు. సో వెళ్ళిన వెంటనే అక్కడ ఈ రైటింగ్ టీం ఉన్నారు వంశీ అండ్ కార్తికేయ. సో వాళ్ళు బేసిక్ అంటే ఆ 2 సీన్స్ సంబంధించి చెప్పారు వాళ్ళు, మొత్తం స్టోరీ నెరేట్ చేయకుండా. సో అది ఆడిషన్ చేశాను. సో వాళ్ళు బాగుంది సార్, విల్ గెట్ బ్యాక్ టు వాళ్ళు ఏంటంటే అక్కడ కావాల్సిన ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని బట్టి ఆ చేసిన సీన్స్ కూడా ఏంటంటే ఈ 2 సీన్స్ స్టార్టింగ్ చందు క్యారెక్టరైజ్ను చెప్పేది, అతను ఎలాంటి వాడు అన్నది ఆ పర్టికులర్ సీన్లోనే అర్థమైపోతుంది, ఆడియన్స్ కన్వే అవుతుంది. అంటే ఒక రెస్పాన్సిబుల్గా లేని ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు కానీ అకాడమిక్ సైడ్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుకొని అండి ఇంటర్ కూడా పాస్ అవ్వని ఒక క్యాండిడేటు తన మీద తను సెల్ఫ్ డిపెండెంట్గా ఉంటూ ఏదో చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ తన పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఏదో తన లైఫ్ అలా కొనసాగిస్తున్న కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేశాను. అండ్ అలాగే తర్వాత రిగ్రెట్ అయ్యి ఇప్పుడు శివాజీ గారిని ఇంటికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాళ్ళ మీద పడేసి ఆ 2 సీన్స్ ఆడిషన్ చేశాను. సో ఇమీడియట్గా బాగుందని చెప్తా ఉన్నారు. అండ్ ఫైన్ డే గాట్ ఏ కాల్, ఆ డేట్స్ పలానా డేట్స్ ఉన్నాయని చెప్పని. తర్వాత చేస్తున్న సీన్స్ బట్టి లైక్ అలా కొద్దిగా ఏంటంటే స్టోరీ వాట్ ఈస్ దిస్ అనేది అర్థమైందనమాట అది. అండ్ ఏదైతే ఇప్పుడు శివాజీ గారి కాళ్ళ మీద పడే సీన్ ఉందో అదే Day 1 కూడా చేయడం జరిగింది. అవును, శివాజీ గారి పేరు వచ్చింది కాబట్టి మంగపతి క్యారెక్టర్కి అప్లాజెస్ చాలా వస్తున్నాయి అండ్ మీకు కూడా వస్తున్నాయి. సో శివాజీ గారి సెకండ్ ఇన్నింగ్స్తో మీరు స్టార్ట్ చేయడం ఎలా అనిపించింది? యా, శివాజీ గారు ఆనెస్ట్లీ మనం ఎప్పుడు శివాజీ గారిని ఒక షేడ్ అంటే 1 సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసాం మనం. స్వీట్ బాయ్ లా చూసాం. యా, స్వీట్ బాయ్ లైక్ స్వీట్ బాయ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీకు 90sలో చూసుకుంటే ఒక రెస్పాన్సిబుల్ మిడిల్ క్లాస్ ఫాదర్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ చూసాము. ఇప్పుడు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసాం. అండ్ ప్రతి ఆర్టిస్ట్కి గివెన్ ఏ ఛాన్స్ ఎనీ ఆర్టిస్ట్ కెన్ ప్రూవ్ అండ్ పెర్ఫార్మ్ యాక్చువల్లీ. సో అలాగా ఆయన శివాజీ గారిని మంగపతి అండ్ తర్వాత మీకు ఏంటంటే ఆయన క్యారెక్టర్ పరంగా అది నెగిటివా పాజిటివా రైట్ ఆర్ రాంగ్ అని చాలా డిస్కషన్స్ వచ్చినాయి. బట్ యాజ్ ఎఫ్ ఒక అమ్మాయి ఫ్యామిలీలో ఒక పర్సన్గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో హీఈస్ రైట్ ఇన్ వన్ వే. అంటే సినిమాటిక్గా ఇవన్నీ ఏమంటారు రాంగ్ విట్నెసెస్ తర్వాత ఏంటంటే రాంగ్ కేసెస్ అవన్నీ చేయడం అది సినిమాటిక్గా నెగిటివ్ ఫ్లేవర్ చూపెట్టారు కానీ బట్ యా ఒక అమ్మాయి తరపున ఒక ఫ్యామిలీ ఇంకా మైనర్ అవ్వలేదు ఇంకా ఎడ్యుకేషన్ అవుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఫాదరు ఆ అమ్మాయిని సేవ్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు ఎక్కడైనా. మీ ఫ్యామిలీలో మూవీ చూసిన తర్వాత ఎలాంటి అప్రాజ్ వచ్చింది, ఏమని ఫీల్ అయ్యారు కోర్ట్ మూవీ చూసిన తర్వాత? అంటే నాది ఫార్చునేట్లీ ఏముందంటే మీకు ఆ సీన్ దగ్గర నుంచి ఏమైందంటే స్పాట్లో సెట్లో ఇచ్చారు చాలామంది స్టార్టింగ్ ఈవెన్ తర్వాత సెట్లో ఏముంది నార్మల్గా ఎదురుగా చూస్తాం అంటే షూటింగ్ అవుతున్నప్పుడు ఇంక్లూడింగ్ రోహిణి గారు సుధాకర్ గారు వీళ్ళందరూ కూడా అంటే టీయర్స్ వచ్చినాయి అనమాట.
అండ్ తర్వాత మీకు థియేటర్లో ఏమవుద్ది, అది 48 ఫ్రేమ్స్లో వేసి తర్వాత ఏంటంటే మన విజయ్ గారు ఇచ్చిన ఆర్ఆర్కి ప్రతి ఒక్కరు ఇమోషనల్ అయ్యారు. మీకు ఏముందంటే అక్కడ నుంచి ఇమోషనల్గా కనెక్ట్ అవుతారు. అక్కడి వరకు బాగా నార్మల్గా వెళ్తుంది. ఎప్పుడైతే ఇంకా అన్ని ఛాన్సెస్ లేవు, మొత్తం ఏంటంటే కార్నర్ అయిపోయాడు చందు, ఇంకా బయటికి రాడు అనే, ఇంకా ఎవరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మన ఎవరు సూర్యతేజ క్యారెక్టర్ కూడా నేను ఫైట్ చేస్తాను మీకు అని ఫైట్, అతను కూడా చేతులు ఎత్తేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్లో ఇంకేంటి హోప్ లేదు, వెళ్ళలేదు, మన కోర్టులో గుమస్తా వచ్చి చెప్తాను మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వాలి అని. సో అక్కడ అయిన తర్వాత ఆ సీన్కి మీకు ఏంటంటే అక్కడ పడిన బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి తర్వాత ఇమీడియట్గా అదేంటంటే నెక్స్ట్ సాంగ్ అది లీడ్ అది. సో దాని మీద ఆడియన్స్ ప్రతి ఒక్కరు అక్కడ నుంచి ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది అంతా. అక్కడ నుంచి మీకు కంటిన్యూస్ ఇంకేంటంటే కోడ్ డ్రామా అంతా నడుస్తుంటుంది, అంతా ఇదవుతుంది. సో అది బాగా అప్లోజ్ వచ్చింది. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అనే కాదు, చాలామంది అయితే అక్కడ ఆ సీన్ దగ్గర నుంచి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. చాలామంది ఏంటంటే యాడ్ అవ్వడం జరిగింది, ఇవన్నీ చదువుతున్నాయి అనమాట. సో ఆబ్వియస్లీ మోర్ దాన్ ఏంటంటే ఆ క్యారెక్టర్ పండింది, కరెక్ట్ అయింది ఆడియన్కి. సో అలా రియాక్ట్ అవుతున్నారు. సో మీ బాబు ఏజే, మీ బాబు కూడా ఆర్టిస్ట్, సో మీ బాబు ఏజే అదే క్యారెక్టర్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా మీ బాబు లాగా అంటే? రోషన్ తోటి? ఆబ్వియస్లీ నాకు రోషన్తో ఇంతకుముందు కూడా నేను చేశాను. ఐ మీన్ మన క్యారెక్టర్ పక్కన పెట్టి ఆర్టిస్ట్గా చూస్తే రోషన్తో నేను లైక్ లైక్ దిస్ ఇస్ 4th or 5th ప్రాజెక్ట్ ఆల్రెడీ మేము చేసాము. అండ్ తను నేను లైక్ సేమ్ వ్యానిటీ షేర్ చేసుకునే వాళ్ళము. అండ్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరు ఆబ్వియస్ నేను రోషన్ చూసినప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్ మా పెద్ద అబ్బాయి అనే ఆ కైండ్ ఆఫ్ సేమ్ అలాగే ఉంటాడు. రోషన్ ఎలా హెయిర్ అంతా అలాగే ఉంటాడు. సో తను అలాగే కనెక్ట్ అయ్యాడు. అండ్ మీకు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభావత్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే రియల్గా మాకు ఏంటంటే అక్కడ మీరు మణికొండలో అది యాక్చువల్గా ఏదైతే వాచ్మెన్ హౌస్ యూస్ చేశారో అది ఒరిజినల్గా ఒక వాచ్మెన్ హౌస్లోనే అది చేశారు. అదేం సెట్ కాదు యాక్చువల్లీ, ఒరిజినల్ ఆఫీస్ ఒక వేకెంట్ ల్యాండ్లో ఒక వాచ్మెన్ హౌస్ అది యాక్చువల్లీ. దాంట్లోనే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని అది యూజ్ చేయడం జరిగింది. మన దగ్గర ఒక అరౌండ్ 7-8 days దాంట్లో షూట్ చేస్తుంటాం. సో ఆ అంబియన్స్ ఇవి అనేటప్పటికి ఏంటంటే న్యాచురల్గా ప్రతి ఒక్కది ఆర్గానిక్గా వచ్చింది బిహేవియర్ అనేది. రోషన్ మీతో ఎలా ఉండేవాడు సార్ సెట్స్లో? సేమ్ థింగ్స్ ఆబ్వియస్లీ తను వెరీ లైక్ అపార్ట్ ఫ్రమ్ ద పెర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ పెర్ఫార్మర్ బై డిఫాల్ట్. దాని తర్వాత కూడా ఏంటంటే ఇట్స్ వెరీ నైస్ అండ్ ఒబీడియంట్. అంటే తనకి హీ హ్యాస్ లాంగ్ రన్ టు గో. మీకు ఎలా ఉంటుంది అని అంటే ద వే హీ బిహేవ్స్, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. తను ఆల్రెడీ చాలా మూవీస్ చేశాడు, చాలా మూవీస్ చేసినా లైక్ హీ వాస్ లైక్ ఆ కైండ్ ఆఫ్ లైక్ ఎవరినో అంటే సీనియర్ ఆర్టిస్టులు ఇవన్నీ పక్కన పెట్టినా ప్రతి ఒక్కరితో హీస్ గుడ్. ఐ మీన్ తన బిహేవియర్ అనేది చాలా అంటే ఎలా ఉందో అలా ఐ మీన్ ఎలా ఉండాల్సో అలాగే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో డెఫినెట్లీ ఇండస్ట్రీలో కావాల్సింది కూడా ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళామా అనేది క్వశ్చన్ కాదు, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది క్వశ్చన్. దాని మీదే మన గ్రోత్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్లీ రోషన్ హ్యాస్ లాంగ్ వే టు గో ఇన్ ద ఇండస్ట్రీ. మీరు దసరా మూవీలో యాక్టర్గా చేశారు నాని గారితోటి, ఇప్పుడు ఈ మూవీలో ప్రొడ్యూసర్గా ఆయన ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, దాంట్లో మీరు యాక్ట్ చేస్తున్నారు. సో ఎట్లా ఆ వేరియేషన్ ఎట్లా చూసారు మీరు నాని గారిలో? అంటే ఆయన యాక్టర్గా కన్నా ప్రొడ్యూసర్గా కన్నా ఆయన ఒక మనిషిగా నాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ద వే హీ బిహేవ్స్, ఆయన మేము చెప్తున్నాం సెట్లో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు వీ నెవర్ ఫెల్ దట్ హీస్ అన్ హీరో యాక్చువల్. అంటే అంత స్టార్డమ్ ఉండి 100 crores ఐ మీన్ హీరో, అతను పాన్ ఇండియా హీరో. ఆయన ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ మేము ఫీల్ అవ్వట్లేదు ఎస్పెషల్లీ. ఎందుకంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, అంత అంటే కో ఆర్టిస్ట్గా బాగా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు. మీకు నేను ఆయనతో దసరాలో ఆయన తినది ఆయన కౌంటర్ క్యారెక్టర్స్ అనమాట. నేను ఆయన టార్చర్ చేసే క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ సీన్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లో నైట్ ఆయనది ఐ మీన్ ఇలా హ్యాంగ్ చేసి కొట్టడం దగ్గర నుంచి ఈవెన్ క్లైమాక్స్లో కూడా ఆయన్ని విలన్ గారిని చంపుతుంటే ఆపబోయి వినకపోతుంటే గట్టిగా కొడతా చేతితో కొడతా. ఇక్కడేమో లాఠీతో కొడతాను స్టార్టింగ్, అక్కడేమో చేతితో కొడతా. సో అలా కొట్టినప్పుడు మనం ఏమవుతుంది అంటే సాధారణంగా కౌంటర్ ఆర్టిస్టులు కాన్షియస్ అవుతాం కొద్దిగా, గట్టిగా పొరపాటున తగులుతుందేమో, అది కరెక్ట్గా సింక్ అవ్వలేదంటే తగిలేస్తుంటాయి. యాక్షన్ పార్ట్స్లో ఏముందంటే ప్రొఫెషనల్గా ట్రైన్డ్ స్టంట్ మాస్టర్గా అయితే ఈజీగా చేసేయగలరు. మనం ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు డూప్స్ అనేది ఏంటి మీకు వైట్ షార్ట్స్లో దాంట్లో వాడతారు, కానీ ఐ మీన్ ఇలాంటి క్లోజ్ షార్ట్స్లో కంపల్సరీ ఒరిజినల్ ఆర్టిస్టే ఉండాలి. డూప్స్ అంటే ఫస్ట్ సీన్లో డూప్ని వాడచ్చు, బాడీ డమ్లో ఆయన చేసేటప్పుడు. బట్ యాక్చువల్గా అంటే ఆయన వద్దు నేనే చేస్తా అని చెప్పారు. అండ్ నేనేదో జస్ట్ ఓవర్లాప్ చేస్తున్నా, వద్దు టచ్ చేయండి పర్వాలేదు అన్నారు. సో అలా అయితేనే బాగుంటుంది, ఇంపాక్ట్ న్యాచురల్గా కనబడుతుంది అన్నట్టున్నారు. సో అలా ఐ మీన్ అసలు బాడీ ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు అట్లీస్ట్ వైడ్ షార్ట్స్లో వాటిలో, బట్ ఆయనే చేశారు. అండ్ ఈవెన్ ఈ సీన్లో కూడా ఏంటంటే అది ప్రాపర్గా సింక్ అవ్వకపోతే ఒకసారి తగిలేస్తుంటాయి. మనం ఎంత ఓవర్లాప్ చేసినా యాక్షన్ ఎపిసోడ్స్లో తగులుతుంటాయి. అది ఏమవుతుందంటే
ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తేనే ఈజీ అవుతుంది అది. ఇద్దరు ఆర్టిస్టుల మీద కరెక్ట్గా కోఆర్డినేషన్ ఉండి సింక్ అయితేనే అది ఆ కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు మన హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఉండాలి అంటారంటే అలాగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా ఏంటంటే ఇద్దరు ఆర్టిస్టుల మధ్యన ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండి అండర్స్టాండింగ్ ఉంటేనే మీకు ఎవరికి దెబ్బలు తగలకుండా. ఇప్పుడు ఇక్కడైతే ఒక సైడ్ కొట్టడం, కొన్ని సీన్స్లో ఏమంటే ఇద్దరికిద్దరు ఫైట్ చేసినప్పుడు ఇద్దరికి తగులుతాయి కదా. సో లక్కీలీ ఏంటంటే ఆయన సపోర్ట్ చేయడం వల్ల అసలు ఏ ఇబ్బంది లేకుండా స్మూత్ఫుల్గానే జరిగిందనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్గా హీరోగా ఆయన ఆ విధంగా చూశాను. ఇక్కడ ప్రొడ్యూసర్గా అయితే అసలు మీకు అంటే మొత్తం ఆయన రథసారథి అనాలి. ఆయన మొత్తం భుజం మీద ఎక్కించుకొని అంటే అందరూ ఇట్స్ ఎ టీం వర్క్. ఆయన ఒక్కరే చేశారన్నట్ల, బట్ ఆయన ఉండడం వల్ల ఇంతవరకు వెళ్ళింది. ఈ స్కేల్లో సినిమా సక్సెస్ అయింది. అందరూ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ రైట్ ఫ్రమ్ లైక్ ప్రతి ఒక్కరు వేలు అని పేరున చెప్పాల్సిన అవసరం లేదు. ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. నానిగారు కూడా బలంగా చెప్పారు కదా, హిట్ మూవీ కూడా చూడొద్దని చెప్పి అన్నారు. అదొకే. ఈ సినిమాకి హీరో ఎవరు అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద యూనిట్ క్యాస్ట్ అండ్ క్రూ ఆర్ ద హీరోస్ ఆఫ్ దిస్ మూవీ అని. సో అందరూ కలెక్టివ్ ఎఫర్టే ఇది. ఇంత కలెక్టివ్ ఎఫర్ట్ చేసిన ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళింది నానిగారు ఉండడం వల్ల జరిగింది. అప్పుడు మీరు అన్న పాయింట్కి ఏముందంటే ఎవరు అంత ఇదిగా ఇట్స్ ఏ సుసైడల్ స్టేట్మెంట్. ఎవరు అంత ఇదిగా ఒక నెల రోజు రిలీజ్ అవబోతున్న తన సినిమా తన హీరోగా చేస్తూ వాళ్ళ సొంత ప్రొడక్షన్ సినిమా అని దీని మీద 10 times మోర్ బడ్జెట్ పెట్టిన సినిమాకి చూడొద్దు అని చెప్పే గట్స్ అనేది ఉండవు. అది ప్రయత్నం చేయలేదు. అంటే కొంతమంది చేశారు, అవి మిస్ఫైర్ అయినాయి. ఈవెన్ నానిగారు చేశారు ఇంతకుముందు. నానిగారే హీఈస్ నోవే రిలేటెడ్ టు కేర్ ఆఫ్ కంచర్పాల్. ఆయనకి సంబంధం లేదు, ఆయన యాక్ట్ చేయలేదు, ప్రొడ్యూసర్ కాదు, ఇది కాదు. ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పారు, ఈ సినిమా బాగుంది చూడండి, ఒకవేళ మీకు బడ్జెట్ ప్రాబ్లం అయితే 2 సినిమాల్లో ఒక సినిమా చూడాలి అని ఆ సిచ్యువేషన్ ఉంటే నా సినిమా మానేసి ఆ సినిమా చూడండి అని చెప్పారు. సో ఎవరు చెప్పలేదు అది. సో ఆ కైండ్ హార్టెడ్ పర్సన్, అందుకే ఆయన హీరో ప్రొడ్యూసర్ పక్కన పెడితే కైండ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన. సో ఆ విధంగా నాకు బాగా కనెక్ట్ అయ్యారు. సో ఇంకా మీరు సుకుమార్ గారితో యాక్ట్ చేశారు, కొరటాల శివ గారితో యాక్ట్ చేశారు, ఇప్పుడేమో యంగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్, వాళ్ళతో ఎలా అనిపించింది? ఇప్పుడు మీకు ఎలా ఉంటుందని అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయినా ఎవరైనా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్కి కనెక్ట్ అవ్వాలి. ఆర్టిస్ట్కి ఎప్పుడు అంటే ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ టీం ఉండాలి ఎప్పుడు. ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఆర్టిస్ట్ అనేది మీకు ఎలా ఉంటుందంటే ఒక కైండ్ ఆఫ్ స్లిమ్ అంటారు చూసారా, అది లేకపోతే మనం ఏమంటారు ఏదో మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతారు ఆర్టిస్ట్. ఇప్పుడు ఎలాగన్నా మనం ఒక ఏదో మీరు అన్నట్టు కంటైనర్లో వేసాం అనుకోండి, ఆ షేప్నే తీసుకుంటుంది. సో ఎనీ డైరెక్టర్ ఏంటంటే డైరెక్టర్ డెఫినెట్లీ ఏంటంటే ఆర్టిస్ట్ మౌల్డ్ చేసుకుంటారు కూడా. ఆ చేసుకుంటేనే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎవరైనా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మేకింగ్లో. సో అలా ప్రతి ఒక్కరు ఫార్చునేట్లీ నేను చేసిన ప్రతి ప్రాజెక్టులను అందరూ ఏంటంటే నాకు డైరెక్టర్స్ నాకు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు అండ్ అవుట్పుట్ రాబట్టుకుని. ఇప్పుడు నేనేదో పెర్ఫామ్ చేసాను, ఇప్పుడు గణపతి క్యారెక్టర్ నేనేదో పెర్ఫామ్ చేస్తాను లేకపోతే ఇది అని నేను అనట్లే. బట్ ఏంటంటే డైరెక్టర్స్ అలా చేయించుకున్నారు మా చేత. ఇద్దరికి ఆ బాండేజ్ కుదిరింది. మేము ఫ్లెక్సిబుల్గా ఉన్నాం, వాళ్ళు కూడా దాని తగ్గట్టుగానే వాళ్ళు బిహేవ్ చేసి అవుట్పుట్ రప్పించుకున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా రామ్ జగదీష్ గారు కూడా మీకు ఎక్కడ మాకు డెబ్యూ డైరెక్టర్ అని ఎక్కడ మాకు అనిపించలేదు అసలు. సెట్స్లో కూడా అవసరం ఉన్నప్పుడు లేదు, మళ్ళీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని నేను అంటే కంపారిజన్స్ ఏదని కాదు, కానీ నేను ఎంత సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ ఎంత ఎవరైతే చేస్తానో వాళ్ళు ఎంత డీటెయిలింగ్ చేస్తారో సేమ్ అదే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ డెబ్యూ ప్రాజెక్ట్ కూడా తను అంత డీటెయిలింగ్ ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ తనకు కావాల్సిన అవుట్పుట్ అనేది తెచ్చుకున్నాను ఆర్టిస్ట్ వల్ల. ఆయన అంటే కపుల్ ఆఫ్ మూవీస్ అని వర్క్ చేశారు. 10 years నుంచి ఐ థింక్ ఆయన కూడా ఏంటంటే ఆయన జర్నీ స్టార్ట్ అయింది. అండ్ డెఫినెట్లీ సినిమా కష్టాలన్నీ పడి ఫైనల్లీ లైక్ March 14th అంటే ఇట్స్ దిస్ బిగ్ డే. సో ఇండస్ట్రీకి ఏంటంటే రామ్ జగదీష్ అనే వ్యక్తి ఇలాగా పరిచయం అయ్యారు. సో ఆయన కూడా అంటే వెనక్కి తిరిగి చూసుకోకలేదు ఇంకా కెరీర్ అని. సో సినిమా కష్టాల విషయానికి వస్తే మీరు ఎలాంటి కష్టాలు చూశారు? అంటే సినిమా కష్టాలు అంటే నాకు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కీపింగ్ ఏ సైడ్ నాకు మెయిన్ ఏంటంటే ఎర్లియర్ నా ఐటీ ప్రొఫైల్ అంతా చూసుకునేటప్పటికి అక్కడ నా కైండ్ ఆఫ్ లివింగ్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు, ఇక్కడ లైఫ్ స్టైల్ వేరు. నాకు ఒక 3,000-4,000 మంది నాకు రిపోర్ట్ చేసేవారు నేను ఐటీ కంపెనీలో వర్క్ చేసినప్పుడు. ఇక్కడ ఏంటంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నేను చేయాల్సి వచ్చిన పరిస్థితి. బట్ నాకు ఎందుకంటే నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉండబోతుంది సినిమా ఇండస్ట్రీ అన్నీ నాకు తెలిసే నేను దిగాను దీంట్లో. ఐఎమ్ ప్రిపేర్డ్, ఏది ఎలా ఉన్నా ఈ కష్టాలు ఇవన్నిటికీ ప్రిపేర్ అయ్యి దిగాను. సో నాకు అంతా ఇప్పుడు
మనకి నచ్చింది కష్టమైన పని అయినా మనకి ఇష్టంగానే అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ నేను అన్ని ప్రిపేర్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని తెలిసే దిగాను. అండ్ నాకు అంత ఇదిగా పెయిన్ అనిపించలేదు. డెఫినెట్లీ ప్రతి ఆర్టిస్ట్కి అంటే కృష్ణానగర్ అని మనం పదం వాడతాం, ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టిస్ట్ కష్టాలు ఉంటాయి కంపల్సరీ. అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఆపర్చునిటీస్ రావడం అవ్వచ్చు, లేకపోతే బిహేవియర్లో ఏమైనా రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, చాలా ఉంటాయి. అది ఏంటంటే అది ఏమంటారు, ప్రతి ఆర్టిస్టు ఆ ఫేస్ క్రాస్ అయ్యి రావాలి. అది జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ దాన్ని సస్టైన్ అయిన ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఫేస్ చేస్తూ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలని సస్టైన్ అవుతారు ఇండస్ట్రీలో. మీకు బాగా బాధ పెట్టిన విషయం కానీ లేకపోతే ఆనంద పెట్టిన విషయం కానీ ఏంటి ఈ 10 చాలా ఉంటాయండి. అంటే లైక్ సో మెనీ ఎగ్జాంపుల్స్. బాధ ఆనందం కాకపోయినా స్టార్టింగ్లో అయితే సీన్స్ ఎడిట్ అయిపోతే బాధ అనిపించేది, తెలియక అప్పుడు మొదట్లో. కాబట్టి మొదట్లో స్టార్టింగ్ సినిమా అయితే నేను ఒకటి మొత్తం ఫ్యామిలీ చాలామంది అందరినీ టికెట్లు తీసుకున్నాను, అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే మ్యాక్సిమం ఎడిట్ అయిపోవడం. సో తర్వాత ఇవన్నీ తెలిసినాయి. అంటే మనం అది ఎలా ఉంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే మన సీన్స్ ఎడిట్ అయినా లేదా అని పక్కన పెడితే అవుట్పుట్ బాగుండాలి, సినిమా అవుట్పుట్ బాగుంది. దానికోసమనే ఒక డైరెక్టర్ కానీ ఎడిటర్ కానీ తీసుకునే డెసిషన్స్ అవి. మీకు ఎందుకు ఇప్పుడు ఇంత అవుతుందంటే, ఇంతకుముందు ఏమంటారు సమ్ టైమ్ బ్యాక్ మనకి రీల్స్ అవన్నీ ఉన్నప్పుడు చాలా కన్జర్వేటివ్గా వెళ్ళేవారు. ఎందుకంటే అది ప్రొడ్యూసర్స్ ఇన్ని క్యాన్లు అయిపోతున్నాయి, రీల్ క్యాన్లు అయిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు చాలా కన్జర్వేటివ్, ఎంత అవసరం అంతవరకే చేశారు. డిజిటల్ ఫామ్లో వచ్చిన తర్వాత ఏమైందంటే సేఫ్ సైడ్కి నేను నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎక్కువ తీసుకుంటాను. దాని మీద ఏమవుతుందంటే కొన్ని ఆబ్వియస్లీ మన షార్ట్స్ తీసినవన్నీ ఇప్పుడు ఫుటేజ్ ఒక్కొక్క సినిమా ఉన్నాయని ఒక 5 hours ఫుటేజ్ కూడా వస్తుంది. అలా అని చెప్పి 5 hours కూర్చోబెట్టి నో పాయింట్ కదా. సో అందుకు దాన్ని ట్రిమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పోతుండే. మొదట్లో ఏంటంటే ఇవన్నీ తెలియక కొద్దిగా బాధపడాను, తర్వాత అలవాటు అయింది ఆటోమేటిక్గా. అచ్చా అందుకే ఏంటంటే ఒక సినిమా ఎంత షూట్ చేసినా రిలీజ్ అయిన తర్వాత కానీ ఎవరికి ఏంటంటే అంత క్లియర్గా చెప్పాం. ఒకవేళ అక్కడ ఎడిట్ అయిపోతే ఇప్పుడు అందులోకి ఇప్పుడు నేను మేజర్గా నేను చేసే ఇప్పుడు భరత్ అనే నేను తర్వాత కంప్లీట్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అండ్ హార్డ్లీ కపుల్ ఆఫ్ సీన్స్ 2-3 సీన్స్ అలాంటివి ఉంటాయి. వాటిల్లో కూడా ఎడిట్ అయిపోతాయి లేదో కూడా మనం చెప్పలేం. ఎంత ప్రామినెంట్ అన్నా ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ వచ్చినప్పుడు చూసినప్పుడు 2-3 ఎలాగో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి డెఫినెట్లీ మొహమాటం లేకుండా ఎడిట్ చేస్తుంటారు. అంటే కథకి అవసరం లేదనుకుంటే తీసేస్తారు. సో అందుకు కొద్దిగా ఇప్పుడైతే ఓకే, పిలిచారు చేయడం వరకు మన అవుట్పుట్ ఇన్ ద సెన్స్ మనం ఉంటామా, స్క్రీన్ ప్రెజెన్స్ అనేది మన చేతిలో ఉండదు. అది ఇట్స్ ఎ కాల్ ఆఫ్ ముగ్గురు ప్రొడ్యూసరు, డైరెక్టర్ అండ్ ఎడిటర్స్ కాల్. అది ఎంతవరకు మన సీన్స్ ఉంటాయి లేదన్నదని. సో అలాంటి బట్ ఇంకొక సినిమా నేను చేసింది ఏంటంటే 4 రోజులు షూటింగ్ చేసిన తర్వాత కూడా ఒక లో బడ్జెట్ మూవీ అనమాట. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. 4 days షూటింగ్ చేసి ఒక టిపికల్ క్యారెక్టర్ అది. మేకప్కే ఒక 1 hour పట్టేది. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సమ్ కైండ్ ఆఫ్ అఘోరా క్యారెక్టర్ అది. అయిపోయింది, నెక్స్ట్ షెడ్యూల్ అనుకుంటే కాల్ రావట్లా. ఎప్పుడు అంటే లేదంటే కొద్దిగా టైం పడుతుంది, సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొద్దిగా డిలే అవుతుంది ప్రాజెక్ట్ అని. సరే చాలా సినిమాలు అలా మధ్యలో ఆగిపోతుంటాయి కదా అని చెప్పి నేను ఫాలోఅప్ చేయలే. వన్ ఫైన్ డే మేబీ ఆఫ్టర్ 3-4 months చూస్తే పోస్టర్లో సేమ్ క్యారెక్టర్ కనబడింది. అది ఒక బాలీవుడ్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్. ఇదేం డిటో క్యారెక్టర్ కోఇన్సిడెన్స్ మన కింద చూస్తే అదే డైరెక్టర్ పేరు. తర్వాత వెళ్ళి ఇంక సరే ఫోన్ చేస్తే ఎవరో ఏమో అన్నట్టు ఆబ్వియస్లీ ఎవరో చెప్పరు కదా. వన్ ఫైన్ జెంట్మెన్ ఆయన చెప్పారు లేదంటే యాక్చువల్గా మీరు చేసేటప్పుడు అది చిన్న బడ్జెటే, తర్వాత ఎవరో వేరే పార్ట్నర్ యాడ్ అయ్యారు, ఫండింగ్ పెద్ద ప్రాజెక్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఎక్కువ ఫండింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆర్టిస్ట్కి వెళ్ళారు అని. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ మనం చేసి అందులో అలాంటి కీ క్యారెక్టరు అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేను చేసింది కూడా మీకు మేకపే 1 hour అంటే ఆలోచించండి అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ చాలా ఈ ఉంటాయి ఇవన్నీ మనకి ఏంటంటే నిజంగా మనం రోజు ఒక ఒక బుక్లో రాసుకుంటే డైలీ ఏదో ఒక లైక్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది, సాడ్ మూమెంట్ ఉంటుంది. అండ్ షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు నేనైతే ఈవెన్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక 2-3 hours కూడా కూర్చొని పరిస్థితి కూడా వచ్చింది. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఏమైందంటే రైల్వే ట్రాక్ మీద సీన్ అది. నార్మల్లీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడైనా చాలా హ్యూజ్ ప్రాసెస్ ఉంటుంది పర్మిషన్స్ అవన్నీ. సో వాళ్ళు ఏం చేశారని అంటే అక్కడ క్యాబిన్లో ఉంటారు కదా, ఎవరో ఉంటారు కదా, వాళ్ళని అడిగారు. వాళ్ళకి చెప్పి సరే ఒక 1 hour 2 hours మేము చేసుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా నార్మల్ తెలియదే ఉంది, సినిమా ఒకసారి కెమెరా పెట్టిన తర్వాత ఆ టైం మన చేతిలో ఉంటుంది, అలా రోల్ అవుతూనే ఉంటుంది. ఇన్సిడెంట్లు ఏంటంటే అది అలా లేట్ అవుతుంది. ఈ టైం గ్యాప్లో ఏంటంటే ఒక ట్రైన్ వెళ్ళింది. ట్రైన్ వెళ్తే సరే వితిన్ 10-15 minutes వీళ్ళు వచ్చేసారు, ఆర్పిఎఫ్ వచ్చారట. వచ్చి ఏంటా అని చేస్తే ఇలాగా ఏం చేస్తున్నా అంటే వాళ్ళకి ఏంటంటే
రైల్వే ట్రాక్ మీద అసలు యాక్చువల్గా కూడా ఎవరిని ఎలా వచ్చారు అంటే సెక్యూరిటీ రీజన్స్ మీద. అండ్ అందులోకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు చూసిన వాళ్ళకి ఏమో తెలియదు, ఒక ఏదో చిన్న లైట్స్ కనబడుతున్నాయి, జనాలు ఉన్నారు, సంథింగ్ ఏంటంటే వేరే యాక్టివిటీ ఏమైనా చేస్తున్నారేమో, యాంటీ సోషల్ ఎలిమెంట్ అనుకుని వాళ్ళు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తారు ఆ ట్రైన్లో వెళ్ళిన వాళ్ళు వచ్చి వాళ్ళకి అర్థమైన సిచ్యువేషన్ ఇదని చెప్పని ఏంటి అసలు మరి పర్మిషన్ లేదు ఇవన్నీ అని చెప్తే లేదు సార్ అన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన లేరు, ఈ టైం ఫ్రేమ్లో డ్యూటీ మారిపోయారు, ఆయన వేరే అతను వచ్చారు అక్కడ ఆ క్యాబిన్లో ఉండే పర్సన్. సో మొత్తానికి అయిపోయింది. అప్పుడు నన్ను లక్కీగా గుర్తుపట్టి లేదండి మాకు హై లెవెల్కి వెళ్ళింది కంప్లైంట్ అది, సో అని చెప్పి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కొంతసేపు కూర్చొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నైట్ షూట్ కూర్చొని వాళ్ళు ఎక్కడో కాదు మన ఈ గూడ్ షెడ్ ఉంటుంది చూసారా మన మూసాపేట్ ఫ్లైఓవర్ అక్కడ ఆ కింద అనమాట. ఆయన ఇన్సిడెంట్ ఆయన గుర్తుపెట్టి ఆయన కూడా కొద్దిగా నాటకాలు చేసే వ్యక్తి అనమాట సిఐ దాంట్లో. కొంతసేపు కూర్చోబెట్టి మాట్లాడి మార్నింగ్ మళ్ళీ టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించారు. ఏదో ఫైన్ రాయాలని చెప్పి ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకోలేదని చెప్పి అలా సంథింగ్ అలా ఫైన్ రాసి అలా పంపి. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కామన్. అంటే సినిమాలో ఏముందంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏముందంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఏముందంటే అవన్నీ ప్రాపర్గా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చేయాలనుకోండి, ఏదైనా చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు కానీ ప్రాపర్ పర్మిషన్ అలా. సో వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఒక 2 days కెమెరా కూడా హోల్డ్ చేశారు వాళ్ళు, తర్వాత రిలీజ్ చేశారు. సో ఆ కైండ్ ఆఫ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ మనం ఎక్కడికి ఏ స్టేజ్కి వెళ్ళినా ఎలా వెళ్ళినా సెట్లో అంతమంది ఉంటారు కాబట్టి మనం అబ్జర్వెన్స్ ప్రాపర్ ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తే ఎక్కడో చోట ఏదో ఒక మనకు లెర్నింగ్ పాయింట్ ఉంటుంది అన్నమాట. అలాగే మీరు బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటారా క్యారెక్టర్స్, మీరు ఇప్పుడు అన్నట్లుగా ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవడానికి కోసం అట్లా? అడాప్ట్ అంటే ఒకటే ఎప్పుడు ఏంటంటే అదే చెప్తున్నా, ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. వీళ్ళు ఇలా చేస్తున్నా అలా అని చెప్పి మనం యాజ్ డీస్ అలా చేసామని అంటే అక్కడ మన రాజశేఖర్ కనబడ్డా ఇంకెవరో కనబడ్డా ఆ యాక్టర్ కనబడతారు. చాలామంది ఇప్పుడు మనకి అంటే యూజువల్లీ ఇనీషియల్ డేస్లో ఏమంటారు ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళు చెప్తుంటారు బాగా చేశారండి, మీకు నాకు ఆయనే కనబడ్డారు మీరు కనబడట్లేదు అంటారు. సో అది ఎప్పుడు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ని ఎప్పుడు మనం చూసి వాళ్ళ కైండ్ ఆఫ్ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని మనం ఓన్ అడాప్ట్ చేసుకోవాలి. అంటే లైక్ ఏంటంటే మనం చేయొచ్చు వాళ్ళు చూసి, బట్ ఏంటంటే మనం కనబడాలి, వాళ్ళు కనబడకూడదు, ఇమిటేట్ చేయకూడదు, మనం కనబడాలి. సో అలాగా ప్రతి ఒక్కరిది మనం ఏంటంటే లైక్ అదే చెప్తాను కదా, అబ్జర్వ్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరు ఎలా చేస్తున్నారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ పెర్ఫార్మ్ చేసే స్టైల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ అగైన్ ప్రతి క్యారెక్టర్కి అలా చేస్తారని లేదు, ఆ క్యారెక్టర్ లిమిటేషన్స్ ఎంతవరకు ఉంటుంది అంతవరకు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గణపతి క్యారెక్టర్ నాకు అసలు నో స్కోప్ క్యారెక్టర్కి. డైరెక్టర్ గారు ఎవరో రిఫరెన్స్ తీసుకున్నారు పట్ల ఈ క్యారెక్టర్ లాగే ఉండాలని చెప్పి. అందుకే మీరు చూస్తే అసలు ఎక్కడ ఏం ఎక్స్ప్రెషన్ ఉండు, రియాక్షన్ ఉండు, వెరీ ఫ్లాట్ రియాక్షన్ అలా చూస్తున్నారు. అదే స్టార్టింగ్ కొడుకుని ఒక గట్టిగా అన్నం తప్పితే తర్వాత నుంచి ఇంకెక్కడ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడు కూడా ఎవరే అబ్బాయి అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అని మాట్లాడతారు తప్పితే పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు కూడా అంత రియాక్ట్ అవ్వడం క్యారెక్టర్. అంటే ఏంటంటే ఉంటుంది మీకు అదే చెప్తున్నా, క్యారెక్టర్ పరంగా ఏంటంటే చాలామంది అలాగే ఉంటారు. ఇప్పుడు మీకు మనం పేరెంట్స్ వరకు వస్తే మనం కంపేర్ చేసుకుంటే మీకు ఎక్కువ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మదర్ ఎక్కువ బరెస్ట్ అవ్వడం, ఆవిడ ఆడడం ప్రతి సీన్స్లో అన్నట్టు చూపారు. కానీ యాక్చువల్గా ఏంటంటే అది క్వైట్ కామన్ జరుగుతుంటుంది. మదర్కి ఫాదర్కి ఇద్దరికి ఈక్వల్ బాండింగ్ ఉంటుంది పిల్లలతో. ఓన్లీ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద మనం కేసెస్లో మనం చూస్తే ఏంటంటే ఫాదర్ ఎక్కడ ఎక్స్ప్రెస్ అవ్వరు, ఇమీడియట్గా లోపల పెట్టుకుంటారు. మదర్ బరెస్ట్ అవుతుంటారు, ఇమీడియట్గా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అండ్ అలా అని చెప్పి ఎఫెక్షన్ లేదని కాదు. ఇప్పుడు మీకు గణపతి క్యారెక్టర్ ద్వారా కన్వే చేసింది ఏంటంటే ఫాదర్కి కూడా పిల్లల మీద అభిమానం ఉంటుంది. అక్కడ ఎందుకు స్టార్టింగ్ సీన్లో ఆయన ఎందుకు తిట్టాడు, కొడుకు ఒక రైట్ డైరెక్షన్లో రావాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఎప్పుడు ఆ ఇంటర్నెట్ ఆటలోనో ఫ్రెండ్స్ వీళ్ళతో తిరుగుతుంటాడు, కొత్త ఆటలు నేర్చుకుంటున్నాడు. అలా కాకుండా ఏదో అది అక్కడ కూడా మీకు రిఫరెన్స్ చెప్తాడు. మన ఇంట్లో ఇప్పుడు అమ్మాయిని చెల్లిని చదివిస్తే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు నువ్వు కూడా ఎలా ఉంటే చదువుకున్నాడు ఇంట్లో లేకపోతే ఇల్లు ఎప్పటికి ఎలాగో ఉండిపోతుంది అని అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా పిల్లలు చదువుకోవాలి, మా బతుకులు ఎలాగో కూలీనాలు చేసుకున్న బతుకులు మీ ఫ్యూచర్ ఇలా ఉండకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అతను తిడతాడు కొడుకుని. ప్రతి తండ్రి చెప్పేది అదే, ప్రతి తండ్రి కోరుకున్నది అదే కదా. ఇప్పుడు ఎందుకంటే నా రియల్ లైఫ్లో నేను స్టార్టింగ్ నాకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఎంటర్ అవ్వడానికి అది మేము చాలా ఇంట్రెస్ట్ మా అబ్బాయిని ముందు లాంచ్ చేసి నేను ఆర్టిస్ట్గా అలా చేసుకుని అలాగా పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళు చేయలేనివి డెఫినెట్లీ ఏమవుతుందంటే వాళ్ళ పిల్లల ద్వారా చేద్దామని చెప్పి అనుకుంటారు. అలానే అట్లీస్ట్ దే ఫీల్ హ్యాపీ. మాకు కుదరలేదు, మా పిల్లలైనా ఆ ఫ్లోలో లేకపోతే మేము అనుకున్న దాంట్లో వాళ్ళని చూడగలము అనే ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే, మేము చదువుకోలేదు, ఏ కష్టాలు రేపొద్దని మీకు కూడా ఉండకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోండిరా బాబు అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ చెప్తారు. అంతవరకు ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఎక్కడ మీకు ఏంటంటే మీకు ఈవెన్ ఏంటది ఆయన హెడ్ కానిస్టేబుల్ వచ్చి మీరేం వర్రీ అవ్వద్దు, నైట్ వాళ్ళ అండర్టేకింగ్ తీసుకొని పంపించేస్తారు అన్నప్పుడు కూడా ముందో క్యారెక్టర్ నుంచో తర్వాత మధ్యలో అందరు నుంచి నేను నుంచోవాలి కదా అన్నట్టు ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి చూస్తున్నప్పుడు అప్పటి నుంచి. సో ఏమీ తెలియని క్యారెక్టర్, ఒక వాచ్మ్యాన్ ఆ ల్యాండ్ని కాపాడుకోవాలి,
డే టైం వెళ్ళి పని చేసుకుని రావడం, మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి వెళ్ళడం, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో పిల్లలు చదువు ఏదో అంటే అమ్మాయి కూడా ఏదో స్కూల్కి వెళ్తుంది, అంతవరకు ఇంకా బయట ప్రపంచం అనేది తెలియదు అతనికి. ఆ లిమిటెడ్ సర్కిల్లోనే అతని లైఫ్ అంతా ఉంటుంది. సో అలాంటి పర్సన్ ఎక్స్ప్రెస్ చేయని క్యారెక్టర్. మీకు యాక్చువల్గా ఏంటంటే తర్వాత మీకు మాంటేజ్లోకి వేరే ఇంకో 2 సీన్స్ కూడా ఇతను వర్క్ చేసే ప్లేస్లో కూడా షూట్ చేశారు సీన్స్ అవి అంటే ఎడిట్ అయిపోయినాయి అవి. అంటే ఇతని వర్క్ ప్లేస్లో కూడా ఇతన్ని ఇప్పుడు అమ్మాయి ఇష్యూ నుంచి చూసారా, చెల్లెల క్యారెక్టర్ స్కూల్లో ఏడిపిస్తున్నారు మీ అన్నయ్య ఇలాంటి వాడు కదా అని చెప్పేసి ఇలాగా వీళ్ళకి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు కోవర్కర్స్ కూడా ఇతను అవమానిస్తారు, నీ కొడుకు నేను తిరిగా పెంచేవా అని చెప్పి ఇతన్ని తిడతారు ఇండైరెక్ట్గా. సో ఆ సీన్స్ కట్ అయిపోయింది. సో ఇలాగా బాధలు పడుతూనే లోపల నుంచుకునే ఒక బయటకు ఎక్స్ప్రెస్ చేయని ఒక క్యారెక్టర్ అది. అండ్ ఎప్పుడైతే ఇంకా లాభం లేదు అవసరం వచ్చినప్పుడు అప్పుడు బరస్ట్ అవుతుంది. శివాజీ గారి దగ్గరికి ఓటీటీలో వచ్చే ఛాన్స్ ఉంది అవి కట్ అయిన సీన్స్ ఏమన్నా? ఐ డోంట్ నో, చూడాలి. ఎందుకంటే ఓటీటీ ఆ మైట్ బి ఉండొచ్చు చెప్పలేం. అంటే ఇది మరీ అంత ఎక్కువ ట్రిమ్ అవ్వలేదు కదా. ఇప్పుడు నార్మల్ ఏముందంటే వస్తే బాగానే ఉంటుంది షో. యూజువల్ ఏముందంటే ఓటీటీలో రిలీజ్ చేస్తారు ట్రిమ్ అయినవి ఏమన్నా కాకపోయినా, ఐ మీన్ ఎడిటెడ్ సీన్స్ అని చెప్పి సెపరేట్గా రిలీజ్ చేస్తారు ఫుటేజ్ యూట్యూబ్లో. అది వస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఎడిట్ అయిన ఉంటాయి కాబట్టి. సో అందరికీ బాగానే ఉంటుంది అది. సో సుకుమార్ గారితో మీరు చాలా సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళతోటి మీతో అనుభవం ఎలా ఉంది? సుకుమార్ గారితో నాకు రైట్ ఫ్రమ్ అంటే నేను ఆయన డైరెక్ట్ చేసిన సినిమా కాకపోయినా ఆయనతో ట్రావెల్ అయితే నాకు 5 మూవీస్ అయిందండి. స్టార్టింగ్ అంటే వాళ్ళ కాంపౌండ్లో సుకుమార్ రైటింగ్స్ వాళ్ళ దీంట్లో ఉప్పిన అది స్టార్టింగ్ వాళ్ళతో రిలేషన్ అన్నది. సో అక్కడ నుంచి ఆయనతో నాకు ట్రావెల్ అవుతుందని చెప్పాలి. అప్పుడు మీమ్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి, చాలా వచ్చినాయి. ఇప్పుడు శుభోదయం సుబ్బారావుకి ఎంతవరకు ఇప్పుడు కూడా మీమ్స్ వస్తుంటాయి. ఈవెన్ నాగరాజు బస్ డ్రైవర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కూడా చాలా మీమ్స్ వచ్చాయి. అంటే ఇతను సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ అయింది. ఇతను సపోర్ట్ చేయకపోతే అంటే బయట వీళ్ళకి అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఆ అమ్మాయి అబ్బాయి బయట ఇంకెక్కడ కలవలేరు వాళ్ళ ఊరిలో. సో ఇతను ఓన్లీ కాలేజ్కి వెళ్తూ డ్రాప్ చేస్తూ మధ్యలో డ్రాప్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు తీసుకొని ఆ అమ్మాయి దగ్గర ఏంటంటే ఏదో చిన్న బ్రైబింగ్ 50 రూపాయలు 100 రూపాయలు అలా తీసుకుని చేసే క్యారెక్టర్ అటువంటిది. సో దానికి కూడా అదే అసలు నువ్వు సపోర్ట్ చేయకపోయింటే ఆ క్యారెక్టర్లో సపోర్ట్ చేయకపోతే ఎంత ప్రాబ్లం అయ్యేది కాదు కదా, అతను అంత సఫర్ అయ్యేవాడు కాదు కదా హీరో ఈ క్యారెక్టర్ బేబమ్మ. అలాగా ఐ మీన్ మీమ్స్ వరకు వస్తే ఈవెన్ దీంట్లో కూడా కోర్టులో కూడా వాచ్మెన్ ఒక్క షాంపూ ప్యాకెట్ ఇంట్లో పెట్టుంటే అసలు ఈ స్టోరీ వచ్చేది కాదు, ఇంట్లో షాంపూ ప్యాకెట్ కూడా కొనలేదు కాబట్టి షాంపూ అబ్బాయి బయటికి వెళ్ళాడు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ స్టోరీ అని చెప్పి. అలాగా వెరీ ఇన్నోవేటివ్ మీమ్స్ కూడా మీకు ఏంటంటే లైక్ అంటే మ్యాక్సిమం ఏంటంటే మనకు కొన్ని అవుట్ ఆఫ్ ద వే వెళ్తారు కానీ బట్ మ్యాక్సిమం ఏంటంటే ఆబ్వియస్లీ మన మీద ఎంత నెగిటివ్గా చేసినా అది చూసి మనకు సాటిస్ఫాక్షన్ అవుతుంది, మన క్యారెక్టర్ రిఫర్ చేసుకుని ఇలా అంత క్రియేటివ్గా వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పాను. సో చూస్తుంటారా సార్ మీమ్స్ అవి? ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటది నేను బయట మూవీస్లో ఎలా ఉంటానో సోషల్ మీడియాలో కూడా అంటే ఎంత యాక్టివ్గా ఉంటాను. లైక్ అంటే ప్రతి ఒక్కరిని ఫాలో చేసి చేయకపోయినా కొన్ని లైక్ కైండ్ ఆఫ్ అంటే ఇట్స్ లైక్ మనకు మన క్యారెక్టర్ మీద రాస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనకు అది ఇది ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఏంటి మన పర్సనల్గా టార్గెట్ చేస్తూ రాయాలని కాదు కదా, సమ్ కైండ్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేయడానికి అంతే. అది చూసి చాలా మంది కూడా నవ్వుకుంటారు కదా. సో మనం ఒక మీడియం అవుతున్నాం, మనం ఒక కాజ్ అవుతున్నాం మిగతా వాళ్ళు నవ్వుకోవడానికి. అదే సుకుమార్ గారి గురించి చెప్తారా? సుకుమార్ గారు అదే చెప్పాను కదా, ఉప్పిన నుంచి ట్రావెల్ అవుతున్నాం. తర్వాత పుష్ప 1 తర్వాత దసరా, విరూపాక్ష అంటే సుకుమార్ రైటింగ్స్, పుష్ప 2. సో ఆయన కూడా వెరీ లైక్ వెరీ ఫ్రెండ్లీ గై. అండ్ ఎలా ఉంటుందంటే మీకు ఒక ఆర్టిస్ట్కి లిబర్టీ ఇస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాగే చెయ్యి అని ఎప్పుడు చెప్పరు. సుకుమార్ గారి స్టైల్ ఎలా ఉంటుందంటే ఇది కంటెంట్ కదా, నువ్వు ఎలా చేస్తావు చేయని అంటాడు. మీ ఓన్ స్టైల్ మీకు ఇచ్చేస్తారు, నువ్వు ఎలా చేస్తావు చేయి, నువ్వు చేయి, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. బాగుందా బ్రహ్మాండంగా వెళ్ళిపో, లేదా కొద్దిగా చేంజెస్ చెప్తారు. అక్కడ అలా కదా ఇలా చేసి చెప్పు బ్రహ్మాండంగా ఇంకేమైనా వెళ్ళిపోతా న్యాచురల్గా ఉందంటారు. సో ఆ లిబర్టీ ఎప్పుడు ఇస్తారు. నేను తర్వాత ఇప్పుడు మీకు ఏమైనా డైలాగ్స్ అవ్వకుండా ఏంటంటే అడపదడప ఏమైనా కొద్దిగా మార్పులు చేసుకుంటే లైక్ స్పాట్లో ఏమైనా మార్పులు చేసుకుని చాలా ఎంకరేజ్ చేస్తారు. సో అలా చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే వెరీ న్యాచురల్గా వస్తుంది అవుట్పుట్. అంటే డైలాగ్ మీద ఫోకస్ చేసి ఆ పదం రావాలి, ఇదే రావాలి, ఇలా రావాలి అని ఫోకస్ అటు వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనకి కంటెంట్ మీద ఫోకస్ చేసుకుంటూ అది కన్వే అవ్వాలి, ఎమోషన్ కన్వే ఎమోషన్ కన్వే అవుతూ వాళ్ళు ఏదైతే కన్వే చేద్దాం అనుకున్నారో అది కన్వే చేయాలి ఆడియన్కి. సో అలా కొద్దిగా అక్కడ కొద్దిగా ఇటు డైలాగ్స్ అయినా ఆయన డజన్ బాదర్ అనమాట, ఆ ఫ్రీడమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది సెట్స్లో. ఆఫ్ ద సెట్స్ ఏంటంటే చాలా జోవియల్గా ఉంటారు. నాకు ఫస్ట్ డే 1 పుష్ప 1లో కమిట్ వచ్చి ఒకటే అన్నారు, మీ లిక్స్ నాకు నచ్చుతాయండి, అందుకే మీకు ఓపెన్లో నేను అది ఓకే చేశాను క్యారెక్టర్ అని. బుచ్చిబాబు గారు అయినా నార్మల్లీ సుకుమార్ గారికి ప్రైమరీ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటారు కాబట్టి. సో అది చెప్పి అక్కడ నుంచి తర్వాత ఆయనకి నాకు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్
నన్నేమో బాగా ఏజ్డ్ అనుకుని ఆయన ముందు మొదట్లో ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్లో ఇన్వాల్వ్ చేయలేదు. తర్వాత టీం ద్వారా తెలిసి జోయల్గా ఏంటంటే అప్పుడు 45 అని పిలిచారు. అంటే పుష్పవన్ నేను చేసేటప్పుడు 45 years ఉందని చెప్పి అది ఇప్పటికీ అలాగే పిలుస్తారు 45 కదా అని చెప్పని. సో అండ్ హీస్ వెరీ ఫ్రెండ్లీ ఆఫ్ ద సెట్స్. అండ్ ఆ రిలేషన్తోనే మేము రుద్రమాంబపురం అని చెప్పి హాట్స్టార్ ఒక మూవీ చేసాం అనమాట, ప్రొడక్షన్ చేసాం యాక్చువల్గా. అంటే నేను అజయ్ ఘోష్ గారు స్టోరీ ఇచ్చారు దానికి. అజయ్ ఘోష్ గారు నెగిటివ్ క్యారెక్టర్, నేను పాజిటివ్ క్యారెక్టర్ అనమాట. ఈ 2 క్యారెక్టర్స్తో డ్రైవ్ అవుతుంది స్టోరీ అంతా. ఇట్స్ రియల్ ఇన్సిడెంట్ ఫిషర్మెన్ బ్యాక్డ్రాప్ మీద అనమాట. సో దానికి అసలు పుష్పవన్ రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్ కానీ ఇది కానీ ఏది ఎంకరేజ్ చేయని సిచ్యువేషన్లో అడిగితే రిక్వెస్ట్ చేసే ట్రైలర్ లాంచ్ చేశారు. అది బాగా రీచ్ అయింది. ఆయన చేయడం వల్ల ఏంటంటే హ్యూజ్ వ్యూస్ వచ్చినాయి ట్రైలర్కి. ప్రాజెక్ట్ కూడా మంచి రీచ్ వెళ్ళింది. అండ్ ఇన్సిడెంట్ తర్వాత ఆ టైంలో నేను ఎప్పుడు నా ఫస్ట్ మూవీ సురేందర్ రెడ్డి గారితో డైరెక్టర్గా కిక్ 2 చేశాను. దానికి రవితేజ గారు, రకుల్ గారు దాని లీడ్స్ అనమాట. సో రకుల్ గారు కూడా దానికి ట్వీట్ చేయడం అని సో బాగా వర్కౌట్ అయింది అనమాట. సో అలాగా ఆయనకి నాకున్న ర్యాపో అటువంటిది. అంటే లైక్ ఇప్పుడు కూడా ఇప్పుడిగా 45 కదా అన్నట్టు అంటారు అనమాట. సో అంటే ఆయన ఆ కైండ్ ఆఫ్ ఆ ట్రైలర్ లాంచ్లో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు యాక్చువల్గా. ఐ మీన్ ట్రైలర్ లాంచ్ రాజశేఖర్ నన్ను ఏదో పెద్దోడు అనుకుంటారు, ఏం కాదు నాకన్నా చిన్నోడే రాజశేఖర్. అందుకే నేను మామూలుగా అప్పుడప్పుడు నువ్వు అని కూడా అంటే నా చనుముందు నాకు రాజశేఖర్తో అని చెప్పి అలాగా ఆ రిలేషన్ అనమాట నాకు. ఆయన అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ చాలా అసలు అక్కడ అంటే ఆయన ఎవరో నేను లెక్కల మాస్టర్ అండి. సో డెఫినెట్లీ మీరు కూడా లెక్చరర్ కదా సార్. యా అదొకటి మా ఇద్దరికి రిలేషన్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఒకే ప్లేస్ ఒకే రీజనల్ ఏరియా మేము. సో అన్నీ మ్యాచ్ అయినాయి ఆయనతో నాకు. నేను కూడా స్టార్టింగ్ నా కెరియర్ స్టార్ట్ చేసింది యాజ్ కంప్యూటర్స్ ఫ్యాకల్టీగా స్టార్ట్ చేశాను. తర్వాత డిఫరెంట్ డొమైన్స్ చేస్తూ ఐటీ చేస్తూ ఫైనల్లీ ఇక్కడ రాసి పెట్టుంది కలాంతల్లిలో మేము సెటిల్ అయ్యాం అనమాట. అది సో ఈ ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు, దీని మీద ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? అంటే మీరు మీ డొమైన్సే వేరు అసలు. అంటే నేను అదే స్టార్టింగ్ ఫ్రమ్ నా కెరియర్ కంప్యూటర్స్ ఫ్యాకల్టీ. అంటే ఒక ప్రౌడ్ థింగ్ ఏంటంటే నేను చదువుకున్న కాలేజ్లో వెళ్ళాను, నేను లెక్చరర్గా మేము చెప్పాను. అలాగే యాక్చువల్లీ మాది రాజమండ్రి. ఇప్పుడు రాజమండ్రి వేరు ఉంటుంది అసలు. సో అండ్ అగైన్ మా కాలేజ్లోనే కాకుండా ఎస్కేఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ అంటారు, దాంట్లో కూడా ఏంటంటే కంప్యూటర్స్ నేను టీచ్ చేశాను ఫ్యాకల్టీ కింద. సో ఇన్సిడెంట్లీ దాంట్లోనే ఐటీ సైడ్ కంప్యూటర్ సైడ్ ఉన్నాను కాబట్టి వాళ్ళు కంప్యూటర్ సప్లై చేయడం కానీ అంటే ల్యాబ్స్ ఉంటాయి కదా కంప్యూటర్ ల్యాబ్స్, వాటి సిస్టమ్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకునే వాళ్ళు అనమాట. అది అయిపోయిన తర్వాత ఎరీనా మల్టీమీడియా అని చెప్పి ఇప్పుడు మన ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని రిలేటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది ఎరీనా మల్టీమీడియా. దాంట్లో ఒకసారి అంటే ఫ్రెండ్స్ మేమందరం కలిపి అది రన్ చేసే ఇన్స్టిట్యూట్. సో అలా స్టార్టింగ్ కెరియర్ అంతా రాజమండ్రిలో ఉండేది. తర్వాత ఇంక ఇటు సైడ్ హైదరాబాద్ మూవ్ అయినప్పుడు ఏంటంటే మొత్తం ఇంకా ఐటీ సైడే ఉందన్నమాట. ఐటీ తర్వాత టెలికామ్ ఇవన్నీ డిఫరెంట్ డొమైన్స్ వర్క్ చేశాను. ఫైనల్ యూఎస్ మెన్ అక్రాస్ ద వరల్డ్ గ్లోబ్ కూడా ట్రావెల్ అయినంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద జాబ్ చేసి ఫైనల్గా ఎక్కడికి వెళ్ళి ఏం చేసాం మనకు బేసికల్గా ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. సో అంటే సినిమాలు హార్డ్ కోర్ సినిమాలు వచ్చి ఆర్టిస్ట్గా చేయాలని కాకపోయినా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద బాగా ఇంట్రెస్ట్ ఇంక్లైన్ అనమాట బాగా. అంటే చిన్నప్పటి నుంచి ఉండేదా సార్? చిన్నప్పుడు ఈ స్కూలింగ్లో కూడా నేను సెంటెన్స్లో అంటే క్రిస్టియన్ మిషనరీ రన్ స్కూల్లో చదివాను అనమాట రాజమండ్రిలో. సో వాళ్ళది అంటే లైక్ రెగ్యులర్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు క్రిస్మస్కి అనుకోండి ప్లేస్ చేస్తుంటారు. సో దాంట్లో కింగ్ జార్జ్ చేసాం, నాకు అప్పుడు హైట్ ఉండేవాను కాబట్టి. సో అక్కడి నుంచి అలవాటు. తర్వాత ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ ట్రావెల్ అలా ఉండేది. సో ఇన్సిడెంట్లీ జెమిని ఆదిత్య మ్యూజిక్లో యాంకర్గా కూడా చేశాను. యాంకర్గా కూడా చేశారు, అన్ని టచ్ చేశారు అయితే మీరు. అంటే ఇంట్రెస్ట్ ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ ఏదో ఒకటి, ఐ మీన్ ఎక్స్ప్లోరింగ్ చేయాలి న్యూ థింగ్స్ ఇవన్నీ అని. బట్ ఏమైందంటే ఇప్పుడు ట్రై చేస్తాం, వర్కౌట్ అయితే అయింది, లేదంటే లేదన్న కైండ్ ఆఫ్లో ప్రతి దాంట్లో డొమైన్లో నాకు ఎక్స్పెక్టైజ్ ఉంటుంది. ఎనీథింగ్ అంటే యూ ఆస్క్ మీ ఎనీథింగ్ ఐ కెన్ టెల్ యూ. దాని గురించి అట్లీస్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేదు తెలియదమ్మా, నేను అట్లీస్ట్ నాకు 1 day టైం ఇవ్వండి, నేను తెలుసుకొని చెప్తాను. మీరు మీకు చెప్పాలని కాదు, అడిగారు కదా నాకు తెలియదు కదా, సో నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీకు చెప్పకపోయినా నేను దాని గురించి ఒక సమ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాను అనమాట. సో అలాగా ఐటీలో చేస్తా, అప్పుడు ఎంఎన్సీలో చేస్తాను, అదేమో నైట్ షిఫ్ట్స్. సరే చిన్న ఆశ ఏంటంటే అక్కడ నైట్ షిఫ్ట్లో అది వర్క్ చేసుకుని డే టైమే కదా ఎంతసేపు 2-3 hours ఉంటుంది యాంకరింగ్ అంటే చేసేద్దాం అని చెప్పి చేసా. 2-3 shows కూడా చేశా. తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా ఫేస్లో అది ఆబ్వియస్లీ అది హెక్టిక్ అయిపోయి ఫేస్. ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఏంటి ఫేస్ యాక్చువల్గా ఇది ఉండాలి. మనకు ఏది ఎలా ఉన్నా మనం దాని ఫేస్ మనం కాపాడుకుంటాం, దానికే ఖర్చు పెడతాం ఎక్కువ, ఇన్వెస్ట్ చేస్తాం ఎక్కువ. సో ఇంకోటి ఏంటంటే కంపెనీలో ఇన్ఫార్మ్ చేయాలి. అంటే కంపెనీకి సంబంధం ఉండదు, ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్లో చేయట్లేదు. బట్ ఏంటంటే కంపెనీ పాలసీస్ ప్రకారం బయట ఏ జాబ్ చేసినా వాళ్ళకి చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళేమో నో అన్నారు. ఎందుకంటే నాట్ దట్ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు,
వాళ్ళ ఎంప్లాయీ హెల్త్ బాగా పాడవుతుంది, రేపు పొద్దున ఎండ్ అవుతుంది, మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళ వర్క్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అటు పడుతుంది. సో అందుకు వాళ్ళు రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అప్పటికేంటి ఇంట్లో ఆబ్వియస్లీ ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ గణపతి క్యారెక్టర్ ఎలా ఉన్నదో పేరెంట్స్ వాళ్ళు ఇవి ఉంటాయి కదా, వాళ్ళు అంటే పిల్లల మీద ఇవి ఉంటాయి కదా. తర్వాత ఇప్పుడేదే ఎక్స్పోజర్ బాగా వచ్చి ఇండస్ట్రీ అంతా ఏంటంటే తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో పంపడం అంటే భయం ఇన్ ద సెన్స్ ఏంటంటే స్టెబిలిటీ ఉండదని. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఎండ్ అవుతుంది, ప్రతి ఒక్కరు డైలీ వేజరే 1000 రూపాయలు తీసుకున్నా 1,00,000 10 లక్షలు పర్ రోజు తీసుకున్నా వాళ్ళు ఒక 1 మంత్ వర్క్ లేకపోతే ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. వర్క్ లేదంటే అంతే గిలగిల్లాడిపోతుంది. అన్లెస్ ప్రాపర్ ప్లానింగ్ ఉండి అలా ఉన్న వాళ్ళు అయితే సస్టైన్ అవ్వగలరు. కానీ వర్క్ ఒక రోజు ఎఫెక్ట్ అయిందని అంటే చాలా ఇబ్బంది పడిపోతాం అందరూ. అండ్ ఈ కైండ్ ఆఫ్ ది మెయిన్ తెలుగు మన తెలుగు అని కాదు ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది. కరోనా అప్పుడు ఫస్ట్ హిట్ అయింది మన ఇండస్ట్రీ. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో బాగా హిట్ అయింది. ఓవరాల్గా మనకేంటంటే అప్పటి నుంచి జనాలు బయటకు రాకుండా ఓటీటీలు వ్యూవర్షిప్ పెరిగింది. కానీ ఇండస్ట్రీ పరంగా ఇంపాక్ట్ అనేది ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా ఎక్కడైనా ఏంటంటే మనకి ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పడింది. అప్పుడు మీరు ఇందాక ఎప్పుడైనా బాధపడ్డారంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు బాధపడింది ఆ రోజే కరోనా టైంలోనే. ఎందుకు వచ్చాను రా బాబు అని చెప్పి బాధపడ్డాను. షూటింగ్స్ లేవు, ఏవైతే నేను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఏవైతే సేవింగ్స్ పెట్టుకొని ప్లానింగ్ చేసుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఉన్నవన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. వర్క్ లేదు, దగ్గర ఏంటంటే 1 year అలాగా అసలు వర్క్ లేదు, ఏమీ లేదు. ఎలాగా అక్కడ కరోనా వచ్చిందని చెప్పి ఇక్కడ ఇవ్వవు కదా మన కమిట్మెంట్స్, రెగ్యులర్గా మంత్లీ ఓవర్ హెడ్స్ అన్ని ఎక్స్పెండిచర్ ఆగదు కదా, అవన్నీ మనం మీట్ అవ్వాలి కదా. అండ్ అందులోకి ఏంటి ఆ టైంలో అన్నిటికన్నా సఫర్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. అందరికన్నా బాగా కరోనాలో బాగా ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నది ఐటీ ఇండస్ట్రీ. వాళ్ళు ఇంకా ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏంటి సొంత ఊర్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకున్నారు. సో అక్కడ అలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చి నేను ఇక్కడ పడ్డానేంట్రా బాబు, రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అని చెప్పి చాలా రిగ్రెట్. ఎందుకు జాబ్ మానేసాను ఆబ్వియస్లీ ఎందుకంటే నాకు హ్యూజ్ శాలరీ వచ్చేది, అది ఎందుకు వచ్చాను అప్పుడు రిగ్రెట్ అయ్యాను యాక్చువల్లీ. ఇంకా అంటే ఆ కరోనా కూడా ఇంకా ఎక్స్టెండెడ్ డెఫినెట్లీ ఏమో మళ్ళీ వెళ్ళి బ్యాక్ వెళ్ళిపోయి ఉన్నానేమో. ఈవెన్ అప్పుడు లింక్డ్ఇన్లో కూడా మళ్ళీ నౌకరీ వాటిలో కూడా మళ్ళీ అప్లై చేయడం, కాల్స్ రావడం, ఇంటర్వ్యూస్ ఇవన్నీ జరిగినాయి. బట్ లక్కీలీ ఏంటంటే మళ్ళీ ఇమీడియట్గా ఆ టైంలో ఏదైతే కరోనా అవుతున్నప్పుడు మళ్ళీ ఏంటంటే ఉప్పెన పడింది, నారప్ప పడింది కరోనా టైంలోనే మంచి. సో మళ్ళీ లేదురా బాబు మళ్ళీ ఉందాం కొన్ని రోజులు ట్రై చేద్దాం అని. యాక్చువల్ ద మెయిన్ నేను అసలు ఇండస్ట్రీలో రాకముందే అదే నేను మా వైఫ్ డిస్కస్ చేసుకొని చూద్దాం 1 year 2 years చూద్దాం, వర్కౌట్ అవ్వకపోతే చెప్పాను కదా ట్రై చేద్దాం, వై నాట్. నేను అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదన్నా ఏంటంటే అసలు దాని గురించి మనం అసలు ప్రయత్నించకుండా నో అని గివ్ అప్ చేయకూడదు. ప్రయత్నించాను అనుకోండి, ఓకే కుదరచ్చు కుదరకపోవచ్చు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్. సో అలాగా ఇండస్ట్రీ కూడా అలాగే నేను ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే అయింది, లేదని అంటే బ్యాక్ మళ్ళీ ఒరిజినల్ అంటే దీని ప్యారలల్గా జాబ్ లేదంటే ప్యారలల్గా మాకు ఈకామర్స్ బిజినెస్ ఈవెన్ రైట్ నో అది రన్ అవుతుందండి. ఇది డెఫినెట్లీ ఏంటంటే చెప్పలేం ఎప్పుడు ఎలా ఉంటుంది. ఇప్పుడైతే పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చింది కానీ పర్వాలేదు మనం ఉండొచ్చు. కొద్దిగా మనకి ప్లేస్ ఉంది, వస్తాయి పర్వాలేదు, ఇండస్ట్రీలో మనం ఉండొచ్చు, లాంగ్ టర్మ్ ఉంది, మనకి ఫ్యూచర్ ఉందని. ఇప్పుడు ఏంటి 10 years తర్వాత కోర్ట్ సినిమా ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. బట్ అప్పటి వరకు చెప్పలేం కదా. ఇప్పుడు వర్క్ లేదంటే ఎవరైనా ఇప్పుడు ఓకే 1 month వస్తుంది, ఇప్పుడు అలాగే ఉంటుంది ఫ్లక్చువేషన్. ఆర్టిస్ట్కి అది ఒక శాపం ఏంటంటే వచ్చినప్పుడు ఒకే రోజు ఒక 3-4 అడుగుతారు, లేదు మొత్తం నెలంతా ఖాళీ ఉంటుంది. సో అలాగా వీటన్నిటిని తట్టుకొని బ్యాలెన్స్గా ముందుకెళ్తూ ఫైనాన్షియల్స్ చూసుకొని అన్నీ చూసుకొని ముందుకెళ్ళాలన్నమాట. సో ఆ టైంలో రిగ్రెట్ అయ్యాను. కానీ తర్వాత ఇంకా అక్కడ నుంచి భరత్ అనే నేను ఇవన్నీ తర్వాత ప్రామినెంట్ క్యారెక్టర్స్ పడ్డం. అదే ప్రామినెంట్ క్యారెక్టర్ పడినా మహా అయితే 2-3 scenes ఉంటాయి. అంటే మీకు ఎలా ఉంటుందంటే అలాంటివి కూడా ఎక్కువ ఉండవు. ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఎప్పుడు అంటే ఒక కీ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం కానీ, అంటే లేదంటే ఒక క్యారెక్టరైజేషన్ ఎలివేషన్, హీరో క్యారెక్టర్ కానీ విలన్ క్యారెక్టర్ కానీ ఎలివేట్ చేస్తూ చెప్పడం, ఆ కైండ్ ఆఫ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఉండేనే కథతో లింక్ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే చెప్పగలం, ఎడిట్ అవ్వదు ఇది. ఎందుకంటే ద మెయిన్ పర్పస్ తీసుకున్నదే అందుకు, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఒక వెయిట్ ఉన్న ఒక స్టాచ్యూ ఉన్న ఆర్టిస్టు చెప్తే బాగుంటుంది అన్న కైండ్ ఆఫ్ థింగ్లో నన్ను పిలుస్తారు. లక్కీలు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ సీన్స్కి నన్ను వాడుతున్నాను. లేదా కంప్లీట్ అక్రాస్ ద మూవీ ఉంటాము, లైక్ అంటే అట్మాస్ఫియర్ అక్కడక్కడ ఫిల్లర్ డైలాగ్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. బట్ లక్కీలీ ఉప్పెన కూడా మోస్ట్ ప్రామినెంట్ అండ్ ఏంటంటే ఇక్కడ అంత లేదు. అది కూడా మీకు ఏంటంటే కీ క్యారెక్టర్ యాక్చువల్లీ కొద్దిగా ఉంది. బట్ దానికన్నా ఎక్కువగా మీకు ఫుల్ అక్రాస్ ద మూవీ ఉండి అండ్ ప్రామినెంట్ క్యారెక్టర్ అన్నది స్టోరీతో డైరెక్ట్గా కనెక్ట్ అయినది ఆబ్వియస్లీ కోర్ట్ మూవీ. అండ్ మీరు ఎక్కడ చూసినా ప్రమోషన్స్లో కానీ ఎక్కడ కానీ అంటే లైక్ పోస్టర్స్లో కానీ మీకు మొత్తం ఈ 9 artists ఉన్నారు. అంటే 3 plots, కోర్టులో ఎవరెవరు 2 lawyers, ఆ లాయర్కి సపోర్ట్ చేసిన సాయి కుమార్ గారు, మన హర్షవర్ధన్ గారు, మా ప్రియదర్శి గారు, సాయి కుమార్ గారు, అమ్మాయి ఫ్యామిలీ అబ్బాయి ఫ్యామిలీ.
అమ్మాయి ఫ్యామిలీ ఏమో అమ్మాయి రోహిణి గారు, శివాజీ గారు. అబ్బాయి ఫ్యామిలీలో ఏమో అబ్బాయి, మదరు, ఫాదరు. సో వీ 9 మంది ముందు ఇమోషన్స్ మొత్తం స్టోరీ అంతా క్యారీ అవుతుంది. సో వాళ్ళ ప్రమోషన్స్లో మ్యాక్సిమం ఏంటంటే పోస్టర్స్లో కానీ అందుకే వాళ్ళని యూస్ చేశాను అనమాట. సో దాంట్లో నేను ఉండడం ఐఎమ్ లక్కీ. సో అదే చెప్తున్నాను, నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతి స్పీచ్లోనూ కొరటాల శివ గారిది అలాగే మహేష్ బాబు గారి నేమ్ తలుచుకుంటాను. ఇప్పుడు ఇంకో 2 పేర్లు యాడ్ అవుతాయి. ఏంటంటే నాని గారిది, రామ్ జగదీష్ గారిది అనమాట. యా. సో కొరటాల శివ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కొరటాల శివ గారు మనకి స్టార్టింగ్ లైక్ దగ్గర 4 ప్రాజెక్ట్స్ అసలు బ్లాక్ బస్టర్స్, అన్ని బ్లాక్ బస్టర్స్ హిట్ అయినాయి. ఆయన కూడా అంటే లైక్ మీకు ఎలా ఉంటుందంటే ఆయన మేకింగ్ కూడా అసలు చాలా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అసలు ఆయన వాయిస్ అనే వినపడం. ఎందుకంటే ఆయన రైటర్ కాబట్టి, రైటింగ్స్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన బేసికలీ ఆర్టిస్ట్ పెర్ఫార్మర్కి ఆయన చూసుకుంటారు. నాకు కావాల్సింది వచ్చిందా లేదా, ఏమైనా రాలేదనుకోండి ఆయన అసలు ఎక్కడ కుదిరితే ఆయన దగ్గర ఉంటే ఆయన వచ్చి చెప్తారు, లేదంటే ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిపించి లేదా అలా కాదు ఇక్కడ ఇలా చేయమని చెప్తారు. అసలు ఆయన వాయిస్ అనేది ఎక్కడ నో వే, ఆయన వాయిస్ అసలు ఆయన ఉన్నారు లేదా సెట్స్లో కూడా తెలియదు అనమాట. అసలు ఆయన వాయిస్ అనేది బయటకు వినపడదు. ఐదర్ దగ్గరికి వచ్చి చెప్తారు, లేదంటే ఏడీతో చెప్తుంటారంట. సో అలాగా ఆయన తర్వాత మిగతా ఫ్రేమింగ్ అంతా కెమెరామెన్. ఆయన ఓన్లీ ఆర్టిస్ట్, నాకు కావాల్సింది కథ ఫ్లోలో వెళ్తుందా లేదా, నా ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ పెర్ఫార్మెన్స్ ఉందా లేదా చూసుకుంటాను అనమాట. సో అలాగా ఆయన చెప్పేదే ఉంది. నాకు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను కదా, ఆయన పేరు తెలుసుకోకుండా నేను ఎక్కడ రోజు ఉండను నేను. ఎందుకంటే ఎక్కడో చోట ఏదో టాపిక్ వస్తుంటుంది, ఎక్కడో చోట మేము కనబడుతుంటుంది. సో ఆబ్వియస్లీ ఆయన ఇమీడియట్గా స్ట్రైక్ అవుతారు కొరటాల శివ గారు అని చెప్పాను. యా. సో నేను విన్నది ఏంటి అంటే మీకు డైలాగ్ లేకపోయినా ఆ మూవీలో నేను యాక్ట్ చేస్తాను అన్నట్లుగా అన్నారు. దాని గురించి ఒకసారి చెప్తారా? ఇప్పుడు డైలాగు ఓకే, ఒకటి కన్వే చేయడానికి ఇప్పుడు మనం డైలాగులు వచ్చినాయి. ఇంతకుముందు మూకీలో మరి ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అయ్యారు? కమల్ హాసన్ గారు ఆ మూవీ పుష్పక విమానం ఎలా కనెక్ట్ అయ్యారు? సినిమా అంతా చాలా వచ్చినాయి. అవార్డు అంటే ఈ 2 మనకి బాగా పబ్లిక్గా తెలిసినాయి. చాలా ప్రాజెక్ట్స్ వితౌట్ డైలాగ్ చేస్తుంటారు. మీకు ఆహ్వానమా ఏదో మన బ్రహ్మానందం గారు కంప్లీట్ కామెడీ ఆహ్వానం, వినోదంలో బ్రహ్మానందం గారు అసలు ఎలా మన ఇచ్చేసారు. అసలు డైలాగ్ లేకుండా ఆయన మొత్తం బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేశారు. అలాగా మీకు అదే ఇప్పుడు రోహిణి గారు కానీ మన ఎవరు హర్షవర్ధన్ గారు వీళ్ళందరూ కూడా ఎంత సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళని చెప్పేది అదే. డైలాగ్ ఉంటే ఏంటంటే మన ఏదో డైలాగ్ యాడ్ ఆన్ అవుతుంది మనం కన్వే చేయడానికి. కానీ అది యాడ్ ఆన్ అవుతుంది, ఈజీగా చెప్పి కన్వే చేయొచ్చు. డైలాగ్ లేకుండా కన్వే చేయడం అనేది టఫెస్ట్ జాబ్. మన ముఖ కవలికలతో, ఐస్ ఎక్స్ప్రెషన్స్తో, వీటితో వాటిలో బాడీ లాంగ్వేజ్ మనం కన్వే చేయాలి. సో అది టఫెస్ట్ జాబ్. రోహిణి గారు కూడా స్పీచ్లో అదే అన్నారు. రెండు సీన్స్లో నేను నాకు కొద్దిగా ఇబ్బంది పడ్డాను. నేను డైలాగ్ లేకుండా ఇమోట్ చేయాలి, కన్వే చేయాలి అంటే, రియాక్ట్ అవ్వాలి అంటే. సో అందుకు డైలాగ్ అనేది నాకు ఆ క్యారెక్టర్కి అవసరమైతే ఉండాలి. బట్ యాక్చువల్గా ఏంటంటే లేకపోయినా మనం చేయొచ్చు. దానికి బాగా అప్లోజ్ వస్తుంది. డైలాగ్ లేకుండా పెర్ఫార్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చాలా అండర్ ప్లే క్యారెక్టర్స్ ఉన్నాయి. మన ఎవరు ప్రియదర్శి అంతా అండర్ ప్లే, వెరీ అండర్ ప్లే. ఇది సుబలేఖ సుధాకర్ గారు, మన అంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు. ఆయన అసలు మామూలుగా వెరీ బేసిక్ ఎక్స్ప్రెషన్స్ అంతే ఆయన చూస్తుంది. సో అలాగా అదని కాదంటే నేను అది డైలాగ్ ఉంటేనే చేస్తాను అన్నది నేను అసలు కూర్చోలేను. ఒక డైరెక్టరు మన అనుకొని పలానా క్యారెక్టర్ రాజశేఖర్ గారు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అక్కడ డైలాగ్ ఉంటే ఏంటి, లేకపోతే నాకేంటి. ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా డైరెక్ట్ నేను అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాను. దాని డైలాగ్ ఉంటే లేకపోతే నాకేంటి సంబంధం ఉంది. స్క్రీన్లో కానీ నాకు ప్రెజెన్స్ ఉంటుంది. అంటే అన్నీ అలా అని కాదు, దాని మీద నేను ఫోకస్ చేయను. డైలాగ్ ఉంటేనే చేస్తానన్నది అయితే లేదు. నాకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదికేశవ మూవీ ఉంది, దాంట్లో అంటే ఇవన్నీ ఏంటి ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న టైంలో డైరెక్టర్ గారు ఫోన్ చేసి రాజశేఖర్ గారు ఇలా క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఏమంటారు దీంట్లో డైలాగ్స్ ఉండకపోవచ్చు అండి, ఉండకపోవచ్చు కదా, ఉండవనే చెప్పారు. నాకేం పర్లేదని చెప్పారు, పలానా సీన్ అండి ఇలా అంటే మిమ్మల్ని అది విలన్ చంపే క్యారెక్టర్ అనమాట, విలన్ ఇంట్రడక్షన్ సీన్లో. సో మిమ్మల్ని ఎంత క్రూరంగా చెప్తే దాన్ని బట్టి మీ రియాక్షన్ బట్టి ఆడియన్స్ విలన్ క్యారెక్టరైజేషన్ అర్థమవుతుంది అని చెప్పని నాకేం ఇబ్బంది లేదని చేసాం. అలాగే చేస్తాం మ్యాక్సిమం సీన్స్. అలాగే నేను అంటే లైక్ హార్డ్లీ మీకు 2-3 అవర్స్లో షూటింగ్ అయిపోతాయి ఏవైనా నగటే క్యారెక్టర్స్. బట్ అంటే చాలా బ్రహ్మాండంగా అది కథతో లింక్ అయిన క్యారెక్టర్స్ అనమాట. సో అలాగే మీకు స్పెసిఫిక్గా ఇదేం లేదండి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మనం పెర్ఫామ్ చేయడం అంతవరకే. అంటే వాళ్ళు ఒక విజన్తో అనుకుంటారు కదా ఈ క్యారెక్టర్. అండ్ ఎందుకు నాకు పుష్ప 1 కూడా ఆయన అనిల్ అని క్యాస్టింగ్ చూసుకుంటారు. అది ఆయన ఫోన్ చేసి ఒకటైనా రాజశేఖర్ గారు సార్ మీ లుక్స్ కోసం అని చెప్పి మీకు ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ప్రిఫర్ చేశారండి, డైలాగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో రన్నింగ్ లేదో పడవచ్చు లేదండి, బట్ మీరైతే ఉండవని చెప్పి రండి అని చెప్పి. ఎన్ని రోజులు ఉంటే 10 రోజులు ఉంటుందండి. దగ్గర 80 days చేసాం పుష్ప 1. అండ్ మొత్తం ఎక్కడ కుదిరితే అక్కడ డైలాగ్స్తో పాటు ఉన్నాయన్నమాట. సో అలా చెప్పలేం మనం. ఏంటంటే ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ బోల్డ్ మారుతాయి. రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ డైలాగ్ ఉండదు, బట్ ఎంటర్ అయిపోయిన తర్వాత
ఆ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ బట్టి ఆటోమేటిక్గా అక్కడికక్కడ స్పాట్లో రాస్తుంటారు అనమాట. జనరల్గా అలాగ చెప్పారు కదా సార్, డైలాగ్ ఉంటుంది, మీరు చాలా ప్రామినెంట్ రోల్ అని చెప్పి పిలుచుకొని వస్తారు, తర్వాత కటింగ్లో వెళ్ళిపోతూ లేదు అలా కదా. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ఏముందంటే ఓపెన్గా చెప్తారు. ఇప్పుడు చెప్తేనే ఏముంది, అయిపోతుంది కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు కదా. ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఆర్టిస్ట్ ఏదో ఎక్స్పెక్ట్, నేనే కాదు ఎనీ ఆర్టిస్ట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు, అక్కడేమో డైలాగ్స్ లేవనుకోండి, అక్కడ వాళ్ళని అడగడం, కో డైరెక్టర్ గారిని వెళ్ళి అడగడం, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అదే డైరెక్టర్ గారితో కొద్దిగా పరిచయం, డైరెక్టర్ సార్ ఏంటి సార్ నా డైలాగులు రైట్ ఇవ్వట్లేదు అని అడుగుతారు. సో అక్కడ ఆక్వర్డ్గా ఉంటుంది డైలాగుల కోసం స్పాట్లో సెట్లో మా డైరెక్టర్ గారితో మాట్లాడు. సో ఎందుకంటే చెప్పేస్తున్నారు సార్ దీని డైలాగ్స్ ఉండవు, మీకు ఓకే అంటే రండి, లేదంటే లేదు, లేకపోతే డైలాగ్స్ ఉంటాయి, లిమిటెడ్ డైలాగ్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్గా చెప్తారు. ట్రాన్స్పరెంట్గా ఉంటేనే బెటర్. అది ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు మానేస్తారు. అది సో ఇప్పుడు రీల్స్లో వచ్చే వాళ్ళు కూడా చాలా పాపులర్ అయిపోయి మూవీలో వస్తున్నారు. సో దాని గురించి అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? కొంతమంది వస్తున్నారు, కొంతమంది ట్రై చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏమంటారు? అదే చెప్తాను కదా, ఏదైనా ప్రయత్నించాలి. ఇప్పుడు మనం డిఫరెంట్, ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఆర్టిస్ట్కి బోత్ కాంపిటీషన్ పెరిగింది, ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి. ఆపర్చునిటీస్ ఎలా పెరిగాయి అంటే మెయిన్ స్ట్రీమ్లో కాంపిటీషన్ పెరిగింది, వేరే అదర్ ఫార్మాట్స్ ఇప్పుడు ఓటీటీస్ వచ్చినాయి, సీరియల్స్ వచ్చినాయి, తర్వాత ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు. అండ్ రీల్స్ చేస్తున్నారు, మనం ఏంటంటే తక్కువ ఇచ్చేయట్లేదు, మా ఆర్టిస్టులు తీసుకునే రెన్యూమరేషన్ కన్నా ఒక రీల్కి వాళ్ళు అంత హ్యూజ్ ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు. ఎస్, అదే మనం ఏంటంటే రీల్స్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేసి ఏదో చిన్న పని కాదు, వాళ్ళ టాలెంట్ అది. ఆర్టిస్ట్గా మేము ఒక స్క్రిప్ట్ ఇస్తే మేము చదువుతాం, వాళ్ళు ఒక సాంగ్ విని దానికి వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. వాళ్ళు చేసే వితౌట్ డైలాగ్ ముఖ్య వాళ్ళు చేసేది ఒక సాంగ్కి వాళ్ళు రియాక్ట్ అవుతారు అంతే. బట్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారని అంటే ఆడిషన్ పిలిచేటప్పుడు స్పెసిఫిక్గా రీల్స్ ఉన్న వాళ్ళు రీల్స్ పంపొద్దు మాకు, ఆడిషన్ కాస్టింగ్ కాల్స్ అన్నప్పుడు అడుగుతారు కదా, ఇది మీ వీడియోస్ పంపండి, రీల్స్ అయితే వద్దు ప్లీజ్ డోంట్ సెండ్ అంటారు. ఇప్పుడు మరి అలా చెప్పలేము. చాలా మంది ఏంటంటే ఏదో ఫామ్లో వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. చాలా మందికి మనకి ఏంటంటే సోషల్ మీడియాలో చూసి క్యారెక్టర్స్ చాలా మందికి వచ్చినాయి. మన లైవ్ ఎగ్జాంపుల్ అంటే శ్రీదేవి జాబిలీ కూడా ఎర్లియర్ తను నేను తన చైల్డ్ రోల్గా నేను కూడా చేసాం దేశముదుర్లో అని, తన చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది అప్పుడు. మరి ఇప్పుడు తర్వాత ఇటు వచ్చి తన ఇంకా మూవీస్ తగ్గినాయి, రీల్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చింది. మరి అవే రీల్స్ చూసి బ్రహ్మాండం ఇప్పుడు ఎక్కడ చూసినా ఎనీ షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ ఇప్పుడు శ్రీదేవి కనబడుతుంది ఇప్పుడు. సో అలాగే ఇట్ డిపెండ్స్, మన టాలెంట్ ఎప్పుడు ఎక్కడ రికగ్నైజ్ అవుతుందో తెలియదు. మనకున్న ఛానల్స్లో మనం ఎగ్జిబిట్ చేయాలంతే. మనకి ఎక్కడి వరకు లిమిటేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎవరికి దాని రిస్ట్రిక్షన్స్ లేవు. ఏముంది, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక మంచి ప్రాపర్ ఫోన్ ఉంటే కొద్దిగా మినిమం ఎడిటింగ్ స్కిల్స్లో బ్రహ్మాండంగా రీల్స్ వస్తున్నాయి బయటికి. అండ్ అది వర్కౌట్ అయితే ఇటు సినిమా పరంగా వర్కౌట్ అవుతుంది, లేదు అని అంటే కమర్షియల్ కొలాబరేషన్స్ అంటే ప్రాపర్ వే అంటే కన్స్ట్రక్టివ్ మోడ్లో ఏంటంటే బ్రాండ్ కొలాబరేషన్ తీసుకొని బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా ఏం చేసినా ఏంటంటే బ్రెడ్ అండ్ బటర్ కోసం కదమ్మా, ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలన్నా. సో అలాగైనా చాలామంది అంటే వాళ్ళని తీసిపడేయడానికి లేదు రీల్స్ అనేది, ఆర్టిస్ట్గా నాలు ఎక్కువ సంపాదిస్తున్నారు ఇప్పుడు పర్ రీల్ హ్యూజ్ ప్రమోషన్స్ కొలాబరేషన్. ఎందుకంటే నేను ఈ బ్రాండ్ ప్రమోషన్స్ నేను కూడా చెప్పాను కదా, మాది ఈ-కామర్స్ ఇది ఉందని బిజినెస్, దాని రిలేటెడ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో నాకు కాంటాక్ట్ ఉంటుంది అనమాట. సో కొన్ని కైండ్ ఆఫ్ బ్రాండ్ ప్రమోషన్స్ నేను వాళ్ళ చేత చేయించుకుంటుంటాను. సో కాబట్టి మీకు బాగా తెలుసు, అదే చెప్తాను అంత నేను ఓపెన్గా చెప్తాను. మీకు ఒక కైండ్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది, ఇంత నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్కి ఇంత అమౌంట్ అని చెప్పాను. దట్ మైట్ బీ లైక్ అది వేరీస్ అంటే అగైన్ ప్రొఫైల్, నిచ్, కేటగిరీ, ప్రొడక్ట్ దీన్ని బట్టి డిపెండ్ ఉంటాయి. అండ్ యూ నాట్ బిలీవ్ ఒక రీల్కి 5 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, జస్ట్ 30 seconds కి వాళ్ళు ఉన్నారు, 5 lakhs తీసుకున్న రీల్స్ కూడా ఉన్నారు. ఈ 20,000 ఇవన్నీ ఓకే, 5 lakhs 5 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక రీల్కి. ఇంకా వాళ్ళు మనం అసలు ఏంటి మీకు మహా అయితే మినిమం ఒక మైట్ బి ఒక 1 year 2 years దీని మీద ఫాలోవర్స్ జాగ్రత్తగా పెంచుకుని అదే ఏదైనా కంటెంట్ క్రియేషన్ అంత క్రియేటివిటీ వాళ్ళ లిమిటేషన్స్లో వాళ్ళు అంత క్రియేటివ్గా వాళ్ళు చేసుకుని అంత ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నారు, ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఇన్కమ్ వస్తుంది అన్నమాట. సో ప్రెసెంట్ జనరేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, ఇట్లా ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది కదా, అండ్ మీ ఇంట్లో కూడా అదే ఫాస్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు. సో ఏమనిపిస్తుంది, అలా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఎ లెక్చరర్? మీకు జనరేషన్ బై జనరేషన్ పాస్ అవ్వకొద్దు ఐక్యూ లెవెల్స్ మారిపోతున్నాయి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు అలా అనేవారు, మా మేనమామలు ఆబ్వియస్లీ మేనమామలతో కంపేర్ చేస్తారు కదా సాధారణ పిల్లల్ని, మేనమామ పోలికలు వచ్చినాయి అని అంటారు కదా. సో మా అమ్మమ్మగారు వాళ్ళు కంపేర్ చేస్తారు, రే నువ్వు మీ మేనమామ కన్నా నీకు తెలివితేటలు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మా సిస్టర్ల పిల్లలు మనకన్నా ఎక్కువ తెలివితేటలు అనుకుంటున్నాయి. జనరేషన్ పాస్ అయిపోతే ఏంటంటే ఐక్యూ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అండ్ అవేర్నెస్. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేనే నా ఎగ్జాంపుల్ తీసుకోండి, స్టార్టింగ్లో నా కెరీర్లో నేను సిస్టమ్స్ అసెంబుల్ చేసాను. అప్పుడు అది పీసీ క్వెస్ట్ ఇవన్నీ చెప్పి డిజిక్వెస్ట్ అని చెప్పి ఒక మ్యాగజైన్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు తెలుగులో మూవీ స్వాతి ఎలా ఉన్నాయో పత్రికలు అక్కడ ఐటీ రిలేటెడ్ కూడా మ్యాగజైన్స్ ఉన్నాయి. దాంట్లో మ్యాగజైన్ తప్పటి ఒక సీడీ వచ్చేది, ఆ సీడీ ప్లే చేస్తే దాంట్లో
ఇప్పుడు మనం నెట్లో గూగుల్లో ఏవైతే వచ్చాయో ఆ సీడీలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేది, సీడీ ప్లే చేసుకుని అవన్నీ చూడటం అంతా ఉన్నది. ఇప్పుడు ఏమైపోయింది, చిన్న పిల్లల నుంచి ఫోన్ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే గూగుల్, జెమినీ, చాట్ జీపీటీ, బ్లా 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 A to Z మొత్తం అలా రోజుకు ఒక అప్డేట్ వచ్చేస్తుంది. ఐ మీన్ కొత్త టెక్నాలజీ వస్తుంది. సో దాన్ని అడాప్ట్ అవ్వాలి ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎలా ఉంది, టెక్నాలజీ ఎలా ఉందంటే అకాడమిక్ సైడ్ కూడా ఏంటంటే మీకు చాలా చేంజెస్ వస్తున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇంతకుముందు ప్యాటర్న్ వేరు, మనం కూర్చొని వెళ్ళి రాసుకుని ఎగ్జామ్స్ రాసుకుని కాకుండా ఇప్పుడు ఏంటంటే వితౌట్ ఎగ్జామినేషన్స్ కూడా మోర్ ఆఫ్ విజువల్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. టెక్నాలజీ మారుతుంది. మనం మొన్న రిలీజ్ అయింది ఆదిత్య 369 మనం చూసాం, అది కల్లారా చూస్తున్నాం. ఎప్పుడో సంగీత శ్రీనివాస్ గారు అప్పుడు ఊహించి ఆయన ఆ ఏజ్లో ఉండి అప్పుడు ఊహించి అలా తీసారు, ఎలా జరగబోచ్చేమో అని చెప్పని. అండ్ లైవ్ చూస్తున్నాం మనం అది. అప్పుడు మనం ఏదో సోషల్ ఫ్యాంటసీ మూవీ అనుకున్నాం, ఏంటి ఇలా తీసారు ఈయన అని చెప్పని. జరుగుతుంది, లైవ్ ఉంది అది. అంతే కదా, ఇప్పుడు మీకు రేడియేషన్ ఉన్న కంట్రీస్ బోల్డ్ అని ఉన్నాయి బయటికి ఏదైతే ఉందో, అలాగే టైం మెషిన్స్ ఉన్నాయి. అండ్ అప్పట్లో మనకు చూపెట్టారు ఏంటిది పెళ్ళి మేము టీవీలో, అలాగే ఇప్పుడు అలాగే కదా, పెళ్ళిళ్ళకి ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు, అంటే కుదిరిన వాళ్ళు వెళ్తున్నారు కానీ బట్ మ్యాక్సిమం బిజీగా ఉన్న వీడియో కాల్స్ లోనే చేస్తున్నారు. మన IP అడ్రస్ ఇచ్చేస్తున్నారు, ఎక్కడైనా మనం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు పెళ్ళి అక్కడి నుంచి. మొన్న ఎంతవరకు వచ్చిందో మీరు ఒక ఇది వచ్చింది రీలు, ఒక ఫ్యామిలీలో చనిపోయిన ఆయన ఎవరో ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆయన వచ్చి మొత్తం VFXలో చేసుకుని ఆయన వచ్చి అక్షింతలు వేసి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయి. సో అంటే ఆబ్వియస్లీ టెక్నాలజీ అలా ఇదైపోతుంది, అంత ఇది వస్తుంది. అడాప్ట్ అవ్వాలి మనం కూడా. మనం లేదు మా టైంలో ఇలాగే ఉండదు అంటే కుదరదు. ఇప్పుడు ఎలా ఉన్నారో పిల్లలు కూడా ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ప్రతిదీ అప్డేట్ ఐ మీన్ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ వస్తుందో అది అప్డేట్ అవ్వి. ఇప్పుడు సాధారణంగా మనకు ఎలా ఉందంటే రెగ్యులర్ చూస్తే మనం ఏదైతే ఒక స్పెషలైజేషన్ చదువుకున్నామో దాంట్లో సెటిల్ ఎవరెవరు అంటే మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూస్తుంటే, ఇప్పుడు నేనున్న IT కంప్యూటర్లు అన్నీ చేసి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా. అలాగే చాలామంది ఏంటంటే కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా వేరే డిఫరెంట్ అంటే జాబ్ సెటిల్ అయ్యేది వేరే దాంట్లోకి వెళ్తారు. సో ఇప్పుడు అకాడమిక్తో పాటు రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు ప్రెజెంట్ ట్రెండింగ్ ఏదైతే ఉందో అది కూడా అప్డేట్ అయితే డెఫినెట్లీ రేపు రొద్దున ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బందులు రాకుండా దేనికైనా రెడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రావడం వల్ల ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఒక నానుడు ఉంది, ఉద్యోగాలు పోతాయి. కానీ ఏంటంటే రావడం వల్ల ఉద్యోగాలు పోవు, రాని వాళ్ళకి ఉద్యోగం ఇబ్బంది అవుతుంది. ప్రాంప్టింగ్ నేర్చుకుంటే ఇబ్బంది ఉండదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద హైయెస్ట్ పెయిడ్ జాబ్ ఇప్పుడు. ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది అంటే అదే చెప్తున్నా మీకు, మన సినిమాలో కూడా అన్నారు సాయి కుమార్ గారు, ఏంటి తేజ నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు తిరిగి నాకు ఏంటంటే ఆన్సర్ కాదు నేను ఎక్స్పెక్ట్ చేసేది క్వశ్చన్ అని. అలాగా ఇప్పుడు కూడా ఏంటంటే టెక్నాలజీలో కూడా ఏంటంటే దాన్ని అడగాలి మనం, అడిగితేనే దాన్ని మనం ఇప్పుడు ఉందంటే ఉంది కానీ ఏ విధంగా అడగాలి, నీకు కావాల్సిందో దాన్ని క్వశ్చన్ వేస్తేనే అది ఇస్తుంది. అది ఏదైనా జెమినీ అయినా చాట్ జీపీటీ అయినా ఏదన్నా బోల్డ్ అసలు ఎలా అడుగు దానికి సమాధానం ఉంటుంది. కానీ అడిగే విధానం తెలియాలి కదా, అడగకుండా ఏదైనా ఏం చెప్తారు, మనకి అది సామెత ఉంది, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. అలాగా ప్రాంప్టింగ్ ఇస్ నథింగ్ బట్ ప్రాంప్టింగ్. కరెక్ట్గా నువ్వు అడగగలిగితే నీకు కావాల్సిన ఇది కూడా. మీరు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే ఇంటర్వ్యూ ఉన్నది, మీరు శుభోదయం సుబ్బారావు గారు వాట్ క్వశ్చన్స్ డూ అండ్ శుభోదయం సుబ్బారావు మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. మీరు ఈ ఇంటర్వ్యూలు అవన్నీ చూసి ఏంటి అడగాలి అనే బదులు దానికి ఒక ప్రాంప్ట్ కరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చి నేను ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగబోతున్నాను, అడగాలి ఈ సినిమా గురించి ఈ సినిమా పెడితే మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఇచ్చేస్తుంది. 2 secondsలో వచ్చేస్తుంది మీకు. ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. సో అంత డెవలప్ అయిపోయింది టెక్నాలజీ అనేది. అండ్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు మీకు అంతకు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నాను కదా. సో డైలీ యూసేజ్లో మీరు చాట్ జీపీటీని బాగా యూజ్ చేస్తున్నట్టున్నారు. అంటే అదే చెప్తున్నాను ఇప్పుడు అది వాడితే అందుకే అంటున్నాం మనం ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు పోవు, రాని వాళ్ళకే ఉద్యోగం పోతుంది. అది చిన్న థిన్ లైన్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు, కానీ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి, అది పక్కా. సో ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు, ఈవెన్ మన ఫిలిం ఇండస్ట్రీ మీకు తెలుసా, కెమెరా రైట్ ఫ్రమ్ ఐ మీన్ ప్రతి దానికి వాడుతున్నారు ఇప్పుడు. అంటే గ్రాఫిక్స్, VFX, మోషన్ క్యాప్చర్ ఇవన్నీ పక్కన పెట్టండి, మన ఏంటది హనుమాను తర్వాత మన కల్కి ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనట్లా డే టు డే వర్క్ యాక్టివిటీస్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఇప్పుడు యూస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ ఎట్లా అంటారు? స్క్రిప్ట్ జనరేషన్ ఇమీడియట్గా. కానీ దీనివల్ల మన జనరల్గా మనం ఊహించేది లేదా ఇమాజిన్ చేసుకునే పవర్ పోతుంది కదా. మీకు అదే చెప్తున్నా, మీరు అడిగేటప్పుడు ఏఐని ర్యాండమ్గా వాట్ ఈస్ మై నేమ్ అంటే అలా కాదు, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, దీన్ని ఎన్హాన్స్ చేస్తూ చెప్తుంది. మనకు తెలిసింది కొద్దిగా చెప్పాలి, దానికి ఇన్పుట్ ఫీడింగ్ ఇవ్వాలి. అదే చెప్తున్నాను కదా, మనం కరెక్ట్గా అడిగితేనే కరెక్ట్గా సమాధానం వస్తుంది. కరెక్ట్గా ఎప్పుడు అడుగుతాం, కొంచెం నాలెడ్జ్ నాకు ఇంతవరకు నాకు తెలుసు, నాకు ఇంకొద్ది హెల్ప్ చేయి అంటే మన వాడుక భాషలో చెప్పాలని అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది, ఇక్కడ వరకు సపోజ్ నేను ఇక్కడ నుంచి పలానా చోటకి వెళ్ళాలి, ఇక్కడ వరకు నేను వెళ్ళగలుగుతాను, తర్వాత ఏంటి అని అంటే అది అక్కడ నుంచి చెప్తుంది. ముందే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నేను 100 రూట్లు చెప్తుంది, మీరు ఏది ఫాలో అవుతారు?
నాదిగో నేను ఇక్కడ వరకు వెళ్ళాను నాకు బాగా తెలుసు, ఇక్కడ నుంచి ఎలా అంటే అప్పుడు అక్కడ నుంచి మీకు ఫర్దర్గా చెప్తాను. సో ఈజీ అవుతుంది. సో ఏ నేర్చుకుంటే ప్రతి ఒక్కరి జాబ్ సేఫ్. ఏ నేర్చుకోకపోతే ఆబ్వియస్లీ అంటే పోతారన్ను. ఇంకోటి ఏ నాలెడ్జ్ ఉన్నోడు వచ్చి మన డామినేట్ చేస్తారు కదా. అంటే ట్రెండ్కి తగ్గట్టుగా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడున్న దీనికి ఏంటంటే ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్ ఉందో దానికి కంపల్సరీ అప్డేట్. పెద్ద కష్టమేం కాదు అది. ఇప్పుడు చిన్న వాళ్ళే నేర్చుకుంటున్నారు ఇప్పుడు ప్రతి. రీసెంట్గా నేను ఒక దాంట్లో ఇంటర్వ్యూలో కూడా చూశాను సార్, అల్లు అరవింద్ గారు ఏ గురించి కొత్తగా ఏదో వచ్చింది అది చూస్తున్నాను అని చెప్పి ఆయన కూడా అప్డేట్ అవుతున్నారు. మాకు ఎందుకు ఇదే కోట్ సినిమాలో నేను రోహిణి గారు సుబ్లక్ష్మి గారికి వచ్చినప్పుడు అది ఆ సీన్ అప్పుడు దాని గురించి డిస్కషన్, ఏ గురించి డిస్కషన్ ఏంటి ఎలాగా జెన్జీ. ఇప్పుడు జెన్జీ అంటారు కొత్తగా, రకరకాలు వస్తున్నాయి, దాన్ని బట్టి మనం అడాప్ట్ అయిపోవాలి అంతే. అదే చెప్తున్నాను కదా. అండ్ ఎక్కడ ఏంటంటే రిస్ట్రిక్షన్ మనం ఏంటంటే అందరూ అంటే మీరు ఇందాక నన్ను అడిగారు మీ ఈ ఏజ్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏంటంటే మనం డెఫినెట్లీ వాళ్ళు ఎటువైపు ఇంక్లైన్ ఉన్నారో అటు ఎంకరేజ్ చేయడం అంతే. ఫ్రీడమ్ ఇవ్వండి, అట్ ద సేమ్ టైం ఏంటంటే మానిటరింగ్ కూడా చేయాలి. అది చెప్పేది ఇప్పుడు. అంటే మనం అగైన్ కోర్టుతో లింక్ చేసుకుంటే ఈ డిస్కషన్ అంతా ఆ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే ఏంటంటే డెఫినెట్లీ మీకు అంటే అందులోకి ఇంకోటి నేను ప్రతిదీ అంటే కోర్టు సినిమా పరంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్యాంపరింగ్ మామ్స్ని దయచేసి ఏమున్నా హస్బెండ్తో కూడా డిస్కస్ చేయండి. ఇలా సర్ప్రైజింగ్ గణపతికి సర్ప్రైజ్ లాగా ఇంట్లో ఫాదర్కి అయితే ఆ సర్ప్రైజింగ్ అంటే లైక్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయకుండా ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ అని కాకపోయినా అట్లీస్ట్ ఫాదర్కి తెలిస్తే అమ్మో నాన్నకు కూడా తెలిసింది కదా అని కొద్దిగా బాధ్యతగా ఉంటుంది, అంతకనే ఏం లేదు. అమ్మ కదా పర్లేదు అన్న కైండ్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఆబ్వియస్లీ ఫస్ట్ షేర్ చేసుకుని ఇప్పుడు తను కూడా ఓపెన్గా అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసి అమ్మాయి ఫోన్లో మాట్లాడుతున్నా కదా జాబ్లీ అమ్మాయి ఆ మదర్ కూడా యాక్సెప్ట్ చేసి అంతా చేస్తుంటారు. ఫాదర్ తెలిసింటే అసలు ఇంత ఉండేదే కాదేమో. డెఫినెట్ అక్కడికే ఎందుకు అమ్మాయి పెద్దింటి అమ్మాయి మన ఇంటికి రావడం ఏంటిది ఏంటని చెప్పి ఆయన ఆపేవారేమో. సో అలాగే తెలిస్తే బాగుంటుంది. అది మేజర్ ప్రాబ్లమ్స్ అనేది జరగవు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే రైట్ నౌ కోర్ట్ మూవీ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చాయండి. అండ్ అట్లీస్ట్ అంటే డేట్స్ అవన్నీ ఇంకా క్లోజ్ అవ్వాలి. ఆల్రెడీ రన్నింగ్ ప్రాజెక్ట్ అయితే ఇసుకపట్నం అని చెప్పి అమెజాన్ ప్రైమ్కి చేస్తున్నాను అనమాట. ఐశ్వర్య రాజేష్ గారు, సముద్రగాని గారు, నేను అలా చాలా అలాగే మంచి తెలుగు అది అమెజాన్ ఒరిజినల్స్ అనేది మీకు అన్ని లాంగ్వేజ్లు చేస్తారు. అంటే మేకింగ్ ఒక లాంగ్వేజ్లో ఉన్న మిగతా సౌత్ లాంగ్వేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏదైతే వస్తుందో అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు డబ్ చేసి చేస్తారనమాట. అది అవుతుంది. తర్వాత దండోరా అని అవుతుంది. మోరలెస్ ఏంటంటే సేమ్ ఈ కైండ్ ఆఫ్ క్యాష్ డెస్టినేషన్ మీద లౌక్య ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మన కలర్ ఫోటో అండ్ బెదుర్లంక మూవీ ప్రొడక్షన్ వచ్చేసారు కదా వాళ్ళు. మురళి అని కొత్త డెబ్యూ డైరెక్టర్ అనమాట మురళీకాంత్ అని. సో ఇన్సిడెంట్ అది కూడా ఏంటంటే సేమ్ ఈ కాంబినేషన్ శివాజీ గారిని అది కాంబినేషన్ దాంట్లో కూడా. సో ఆల్రెడీ శివాజీ గారు ఓన్ ప్రొడక్షన్లో ఒక మూవీ నేను చేశాను ఆల్రెడీ, మొన్న షూట్ కూడా కంప్లీట్ అయింది. అండ్ కపుల్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. ఇంకంటే కొత్త ప్రాజెక్ట్స్ ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ యాప్ మీద అవేర్నెస్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆ డాక్యుమెంటరీ లాగానా సార్? కైండ్ ఆఫ్ థింగ్. అండ్ లైక్ అదేంటంటే సజ్జనార్ గారి వరకు వెళ్ళింది అది సబ్జెక్టు. ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని విషయాలు సోషల్ అవేర్నెస్ కోసం ఏంటంటే బెట్టింగ్ యాప్ అంటే దాని ప్రోస్ ఉండదు. ఆబ్వియస్లీ ఏంటంటే దాని కాన్సిక్వెన్స్ ఏంటి, ఇప్పుడు మీరు ఎంత సఫర్ అయ్యి ఇంతమంది ఏంటంటే ఏదో ఒక ఏమంటారు చిన్న బేట్ ఏదో ఇచ్చేస్తారు చూసారు, అలాగే దానికోసం చెప్పి మీకు ఏదో హ్యూజ్ అమౌంట్స్ వస్తాయని చెప్పి చేస్తున్నారు. దానివల్ల ఎవరు గెయిన్ చేస్తారు అసలు? యాక్చువల్గా ఈ బెట్టింగ్ కాన్సెప్ట్ ఉంది ఎందుకు రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, వెనకాల ఉన్న వాళ్ళు ఎవరెవరు ఇన్ డెప్త్ ఆ డైరెక్టర్ బాగా రీసెర్చ్ చేసి మొత్తం అంతా కాన్సెప్ట్ రెడీ చేసుకున్నారు అనమాట. సో అదొకటి అవుతుంది. సో అది కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్ ద్వారా మొత్తం కన్వే చేస్తారు. చాలా మంది కనెక్ట్ అవుతారు. కరెక్ట్. ఆబ్వియస్లీ ఏంటంటే అసలు ఏంటి ఎందుకు బెట్టింగ్ ఎందుకు ఇంత టెంప్ట్ అవుతున్నారు, తర్వాత ఎవరో వేరే ఒక ఆర్టిస్ట్ చెప్పేస్తే మీరు అంటే ఈ కాన్సెప్ట్ నేను ఎవరిని సపోర్ట్ చేయాలి ఎవరు చేయట్లేదు, కానీ ఏంటంటే ఎవరి జడ్జిమెంట్ వాళ్ళకు ఉండాలి. ఒక ఆర్టిస్ట్ చెప్పారని చెప్పి నేను వెళ్ళి నా డబ్బులు నేను పెట్టుకుంటుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఈస్ సైకలాజికల్ ప్లే. దట్స్ వాట్ అదే అంటున్నా. ఆర్టిస్టులు కూడా ఎవరైతే దాన్ని ప్రమోట్ చేశారో ఇంత మేజర్ ప్రాబ్లమ్ అంటే వాళ్ళు చేసినప్పుడు తెలియదు. మీకు ప్రకాష్ రాజు గారు కూడా ఇమీడియట్గా ఆయన క్లారిఫికేషన్ ఇది ఇచ్చారు. నాకు తెలియదు అప్పుడు చేసినప్పుడు ఇంత, తర్వాత నుంచి నేను ఆఫీస్ చేయలేదు, ఒకసారి చేశాను అంతే, తర్వాత నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేద్దామంటే నేను నో అని చెప్పాను అని చెప్పి. సో మనకి అగైన్ కోర్ట్ సినిమాలో లాగా ఎడ్యుకేషన్తో పాటు చట్టం కూడా తెలియాలన్నట్టు ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ కూడా ఉండాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటి ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీని ఒక వెల్ నోటెడ్ సెలబ్రిటీస్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అలాంటప్పుడు ఇది ఇలా ఇంపాక్ట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో అవేర్నెస్ ప్రోగ్రాము ఈ సెక్టర్ చేస్తున్నారు కదా, ఫిలిం ఆర్టిస్టులు చేస్తున్నారు, లేకపోతే యూనియన్స్ అసోసియేషన్ వాళ్ళు పిలిపించి దీని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది మీరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి ముందు చెప్పాలి. సో అదే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ గురించి ప్రతి మూవీలో చెప్పాలి, డిస్క్లైమర్. అది కూడా చేసా.
నేను కల్పలత గారు చేశాను అనమాట డ్రగ్స్ మీద, దానికి చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. డ్రగ్ అంటే వాళ్ళు ఎలా అంటే ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇన్ కేస్ డ్రగ్ ఎడిక్ట్ అయ్యి ఎవరైనా బయటికి రావాలి అని అది చాలా టఫ్ టాస్క్. అది బయటికి రావాలనుకున్న వాళ్ళకి మేము ఉన్నాం, మీకు సపోర్ట్ చేస్తాం మేము. అలాంటి వాళ్ళు మీరు అంటే ఎవరైనా ఇంట్లోనే అక్కల మీరు ఎవరైనా పక్క ఇంట్లోనో కాలనీలో ఎవరైనా అబ్జర్వ్ చేశారు, అతను డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు బట్ బయటికి రాలేకపోతున్నాడు, సో వాళ్ళకి ఏంటంటే రీహాబిలేషన్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి, మేము చూసుకుంటామని చెప్పి ఆ ప్రాజెక్ట్ కూడా చేసాం అనమాట. అలాగే ప్రతి దాంట్లో ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కూడా అంటే అలా ఇనిషియేటివ్స్ రావాలి. ప్రతి ప్రాజెక్ట్లోనే అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎవరు ఎందుకు చేస్తారు. ఇప్పుడు మనం చేసేది ఇక్కడ చందుకు తెలియదు అది రాంగ్ అని, సో అలాగే ఆబ్వియస్లీ ఎవరైనా ఇది రాంగ్ అని తెలిస్తే ఎవరు చేయరు. ఎక్కడో 1% ఉంటారు రాంగ్ అని చేసినా చేస్తాం, అదే డిఫరెంట్ స్టోరీ. బట్ తెలియక చేసేవి అవన్నీ, సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేసాం కానీ అది ఒక ప్రాజెక్ట్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ కోర్ట్ మూవీ అనేది ఇప్పుడు మచ్ నీడెడ్ అనుకోవాలి, ఎందుకంటే ఈ కేసెస్ ఫోరెన్సిక్ ఇవి పాక్సో కేసెస్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే అన్ని ఊరికే కేసు పెట్టేస్తున్నారు, అమ్మాయిలు ఉండి రిలేషన్లో ఉండి కూడా కావాలని పెడుతున్నారు. సో ఇలాంటి చట్టాలు కూడా తెలియడం అవసరం ఎంటర్టైన్మెంట్తో పాటుగా. అదే ఓకే ఇప్పుడు మీకు కోర్ట్ అనేది దిట్స్ ఎంటర్టైన్మెంట్ అంటారు, అంటే ఎంటర్టైన్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. మీకు మూవీలో కూడా కన్వే చేసేది అదే, చదువుతో పాటు చట్టం కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. చదువు తెలియకపోయినా పర్లేదు కానీ కంపల్సరీ చట్టం అయితే కంపల్సరీ తెలియాలి అని. సో అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీకు ఎందుకు చేస్తారు జనాలు, ఇప్పుడు దీని కాన్సిక్వెన్స్ ఇలా ఉంటాయి అన్నప్పుడు డెఫినెట్లీ ముందు జాగ్రత్తగా ఎవరు చేయరు, అట్లా ఎంకరేజ్ చేయరు అనమాట. సో అలా అవుతున్న ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ. సో మీరు తెలంగాణ ప్రెసిడెంట్గా కూడా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్గా కూడా దానికి ప్రెసిడెంట్గా కూడా చేశారు. సో దాని గురించి ఒకసారి చెప్తారా? 2012లో ఒక 10 మెంబర్స్ స్టార్ట్ చేశారు కదా. మనకి ఇప్పుడైతే వాట్సాప్లో వాటిలో ఏంటంటే ఫొటోస్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్లో అడుగుతున్నారు. బట్ ఆ రోజుల్లో ఏంటంటే మ్యాక్సీ సైజ్ ఫొటోస్ తీసుకుని ఆల్బమ్లో తిరిగేవారు ఆఫీసుల చుట్టూ. ఆ తిరిగే రోజులు ఏమవుతుందనంటే సాధారణంగా కొంతమందికి ఏంటంటే ప్రాపర్గా రెస్పెక్ట్ లేక, అంటే లైక్ మీకు డైరెక్టర్స్ లోపల ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోపల ఉన్న ఫ్రంట్ ఆఫీస్లో ఉండే ఆఫీస్ బాయ్ కానీ వాళ్ళు ఏమైనా ఏంటంటే వీళ్ళేమో సరిగ్గా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేక వాళ్ళు ఎదురుగానే ఫొటోస్ తీసి పక్కన పడేయడం, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్తో విసిగెత్తిపోయి ఇలా లాభం లేదు, మనం అందరూ కలిసి ఒక చిన్న ఇదిలా ఫామ్ అయ్యి బ్యాచ్లో పోయి మన ప్రయత్నాలు మనం చేసుకుందాం అని చెప్పి అలా ఒక 10 మంది స్టార్ట్ చేశారు 2012లో. అప్పుడు తెలుగు మూవీ అంటే ఓన్లీ ఇలాగనే కాకుండా ఒక యూనియన్ కింద రిజిస్టర్ చేద్దామని చెప్పి ట్రేడ్ యూనియన్లో మనం అంటే లైక్ ఆర్టిస్టులు కూడా ఏంటంటే వర్కర్స్ కింద వస్తారు కదా, సో ట్రేడ్ యూనియన్ దానిలో చేద్దామని చెప్పని మన లేబర్ డిపార్ట్మెంట్ పర్వ్యూలో ఒక యూనియన్ రిజిస్టర్ చేశారు. అప్పుడు రిజిస్టర్ చేసిన తెలుగు మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్. తర్వాత అలా మెంబర్స్ పెరుగుతుంటూ వచ్చారు. ఏదో చిన్న ప్లేస్లో గ్యాదరింగ్ ఎవరు రాలేదు, చిన్న ఆఫీస్ తీసుకున్నారు, అంతా జరిగింది. స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏమైనా వస్తాయని చెప్పి స్టార్టింగ్ తెలుగు ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ చెప్పి మార్చారు. సో తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్. తర్వాత గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తూ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి ఈవెన్ అదర్ ఫెడరేషన్స్ అవన్నీ కూడా డిజిటల్ యాడ్ చేసుకుంటున్నారు. సో తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్గా ఇప్పుడు ప్రెజెంట్ ఉందన్నమాట. రైట్ నో ఒక 13-50 మెంబర్స్ ఉన్నారు. ఏ యూనియన్స్ అన్నా ఏమన్నా ఏంటంటే ఆర్టిస్ట్కి ఒక సెక్యూరిటీ, ఒక యూనియన్లో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, మోర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి. అంటే ఏ యూనియన్ ప్రామిస్ చేయదు మేము క్యారెక్టర్స్ ఇస్తామని చెప్పి, బట్ అట్లీస్ట్ ఏంటంటే ఒకరికొకరు పరిచయాలు పెంచుకుంటూ ఆటోమేటిక్గా ఒకరికొకరు చెప్పుకుంటూ అలా వస్తుంటాయి. మేము అడిషనల్గా నేను ప్రెసిడెంట్గా ఫామ్ తీసుకున్న అడిషనల్ స్టెప్ ఏంటంటే వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసాం, tmto.org అని. సో దాంట్లో ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్కి మన IMDb తర్వాత వికీ పేజ్ ఎలా ఉంటుందో ప్రతి ఆర్టిస్ట్కి ఒక సెపరేట్ పేజ్ ఉంటుంది. ఓకే, అంటే మెయిన్ మామూలుగా వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మేనేజ్మెంట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోస్ ఉంది, తర్వాత మెనూ ఉంటుంది అనమాట, ఫౌండర్ మెంబర్స్, లైఫ్ టైం మెంబర్స్. దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్స్ ఫోటో అంతా, ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే మళ్ళీ సెపరేట్గా వాళ్ళ పేజ్ ఓపెన్ అవుతుంది, లైక్ వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం కంప్లీట్ పోర్ట్ఫోలియో. నెంబర్ ఆఫ్ లైక్ వాళ్ళ వర్క్ ఇన్షియల్స్ కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ వీడియో లింక్స్, వాళ్ళ సోషల్ మీడియా లింక్స్ అన్ని పెట్టుకోవచ్చు, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ ఫిలిం కెరియర్ అంతా దాంట్లో ఉంటుంది ఆ పేజ్లో. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇప్పుడు వీళ్ళు కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అడిగినప్పుడు ఏముందంటే 2 పట్టండి అంటారు ఫొటోస్. ఎందుకంటే ఆర్టిస్ట్గా ఎలా ఉంటుందంటే తాపత్రయం మోర్ నెంబర్ ఆఫ్ పంపిస్తే మనకి ఛాన్స్ ఆఫ్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అని ఆ తాపత్రయం వీళ్ళది. పాపం వాళ్ళేంటి మేనేజర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఇప్పుడు ఒక క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉందంటే వేలలో పంపుతున్నారు, అన్ని చూడలేరు, ఒక్కొక్క వ్యక్తి 10 పంపితే వాళ్ళ ఫోన్ ఏమైపోవాలి.
సో అందుకే ఏం చేస్తారంటే 2 పంప్ అంటారు. సో ఇప్పుడు మా ఇదేమవుతుందంటే ఒక ఫోటో పెట్టి కింద లింక్ పంపిస్తే మొత్తం అంతా అన్ని డీటెయిల్స్ మనకి చేసిన క్యారెక్టర్స్ కానీ ఏమైనా దాంట్లో కనబడుతుంటాయి అనమాట. సో అది బాగా ఈ వెబ్సైట్ ఏదైతే మాది ఉందో డైరెక్టర్స్ యూనియన్ అలాగే ఏంటంటే మన మేనేజర్స్ యూనియన్ వాళ్ళ గ్రూప్స్లో అంటే సర్క్యులేట్ అవుతుంటుంది. అండ్ ఎవరైనా ఇప్పుడు నా ప్రొఫైల్ చూసినప్పుడు ఏముందంటే కింద కూడా వేరే మిగతా ప్రొఫైల్స్ కూడా కనబడతాయి. సో అలాగా ఐ మీన్ మోర్ ఆఫ్ లైక్ క్యారెక్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వెబ్సైట్ వల్లే నా ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే దాని మీద నేనే చేస్తాను. నేనంటే లైక్ డిజైన్ అంతా నేను చూసుకున్నాను, బట్ దానికి కావాల్సిన రిసోర్సెస్ అంటే లైక్ ఏంటంటే దాని ఒక వేరే కంపెనీ స్పాన్సర్షిప్ తెచ్చుకున్నాను అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఒక మూవీకి వెళ్ళి నాకు ఎవరైనా క్యారెక్టర్ ఆఫర్ చేసి ఓకే అయిన తర్వాత ఇమీడియట్గా మొహమాటం లేకుండా వాళ్ళని అడుగుతా, రిక్వెస్ట్ చేస్తాను. అప్లికేషన్ కాదు ఇది పెట్టుకోవడానికి కాదు, సార్ మీకు ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే మా ఆర్టిస్టులు కూడా ఉన్నారు, ఒకసారి వెబ్సైట్ చూడండి. కోర్ట్ సినిమాలో దగ్గర 13 మెంబర్స్ యూనియన్ వాళ్ళు చేశారు ప్రతి ఒక్కరికి డైలాగ్. అది ఓకే అయిన వెంటనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి. అలాగే రామ్ జగదీష్ గారు కూడా సరే ఇలా యూనియన్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ నేను యూనియన్ వాళ్ళ ప్రెసిడెంట్ అని, వాళ్ళు అలాగే కన్సిడర్ చేశారు. సో దానికి కూడా అంటే నాకు ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నేను చేసిన సినిమా సక్సెస్ అయింది, క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిందనికన్నా మా యూనియన్ వాళ్ళు ఒక 13 మెంబర్స్ దట్టు విత్ డైలాగ్స్, అది 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు, అంతమంది చేశారంటే అది ఒక ప్రౌడ్ ఫీల్ అనమాట. ఒక యూనియన్ నుంచి అంతమంది క్యారెక్టర్స్ మీరు ఎదగడమే కాకుండా మీతో పాటు ఉన్న చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎదగాలని ఒక సామెత ఉంటుందండి, అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని చెప్పని. సో అలాగా. అండ్ ఇంకోటి మనకు సామెత ఉంటుంది అంటే అనే జోవియల్ సైడ్ సర్వేజన సుఖనోభవంతో ఏదో అంటారు, అలాగేంటంటే పక్కింటోడు తప్ప అంటే ఇప్పుడు ఏంటంటే మన పక్కింటోడు బాగోకూడదని జనరల్ గా ఫీలింగ్ ఒక నానుడు ఉంటుంది. కానీ సైంటిఫిక్ గా మాట్లాడి పక్కిలు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళకి రోగం వస్తే మనకి సేమ్ థింగ్. పాలినేషన్ తెలుసు కదా మీకు, మనం ఏంటది తూరిగులు ఇన్సెక్ట్స్ అవి ఒక ఫ్లవర్ మంచి ఇంకో ఫ్లవర్ కలా ఎగురుతుంటాయి. సో ఆబ్వియస్లీ పక్క క్రాప్ బాగాలేదనుకోండి, పక్క పొలం బాగాలేదనుకోండి, దానికి ఏమంటారు డిసీజ్ ఉంది అనుకోండి, ఆబ్వియస్లీ అది తీసుకొచ్చి మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అలాగే పక్కన సరౌండింగ్స్ బాగున్నప్పుడు మనం ఆటోమేటిక్గా బాగుంటాం. అలాగే మనం ఏదైతే ఉన్నామో మన సరౌండింగ్స్ మనం ట్రావెల్ చేస్తున్న వాళ్ళు బాగున్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా యాడ్ అవుతుంది. అది ఇప్పుడు అందరూ ఒక పాజిటివ్ థింకింగ్ మనకి డెఫినెట్లీ మనకి యాడ్ అవుతుంది. అదేంటంటే అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను డెఫినెట్లీ. ఇప్పుడు మనం ఏంటంటే పక్కన వాళ్ళు బాగుంటే డెఫినెట్గా మనం కూడా బాగుంటాం. అండ్ డెఫినెట్లీ ఫిలాసఫికల్గా అంత కాకపోయినా అట్లీస్ట్ నా యూనియన్ ప్రెసిడెంట్గా నా బాధ్యత అది. నేను వెళ్తున్న దాంట్లో అట్లీస్ట్ తర్వాత మామూలుగా కూడా అడుగుతుండే, మాకు సెపరేట్గా కాస్టింగ్ టీం ఉంది, కాస్టింగ్ గ్రూప్ ఉంది, దాంట్లో క్యారెక్టర్స్ అవన్నీ పెడుతుంటాం. ఎక్కడైతే రిక్వైర్మెంట్ అంటే బోల్డ్ అని వస్తుంటాయి, చాలా ఫేక్ కాల్స్ కూడా వస్తుంటాయి, కాస్టింగ్ కాల్స్. ఎవరో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ముంబై నుంచి వచ్చి డబ్బులు కట్టమని ఇవన్నీ చాలా ఉంటాయి. సో అవన్నీ ఫిల్టర్ చేసి జెన్యూన్ మా 2 మూవీ ఓటీటీ అండ్ టీవీ కూడా ఉంది కాబట్టి మన యావరేజ్ రోజుకి మా యూనియన్ ద్వారా ఏంటంటే మినిమం ఒక 15 to 20 మెంబర్స్ అయితే ఏదో విధంగా అంటే ఒకరినొకరు రిఫర్ చేసుకుంటే కంపల్సరీ క్యారెక్టర్స్ అయితే వస్తున్నాయి. సో మూవీస్ కానీ సీరియల్స్ ఎక్కువ. అండ్ తర్వాత ఏంటంటే హెల్త్ ఒకటి బాగా ఫోకస్ చేస్తుంటాం. నాకు ఇప్పుడు రామ్ చరణ్ గారికి నాకు ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ అయినా, ఆయనకి నాకున్న ర్యాప్తో మేము అప్పుడు అపోలోలో మేము ఎవ్రీ ఇయర్ ఏంటంటే అంటే మెడికల్ క్యాంప్ అంటే ఏదో ఒక రోజు అలా కాకుండా 10 days మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. దట్ టు హై ఎండ్ ఏమంటే మన ఎగ్జిక్యూటివ్ ప్యాకేజెస్ ఉంటాయి కదా, అలాగా జెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎస్పెషల్లీ లేడీస్కి అయితే కానీ, ఎందుకంటే టిపికల్గా ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసే లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రాపర్ టైమింగ్స్ ఉండవు, ఫుడ్ టైమింగ్ ఉండదు, మోర్ ఆఫ్ లైట్ ఎక్స్పోజరు, సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో వాటికి సంబంధించి ఈ లైఫ్ స్టైల్కి ఏవైతే మనకి అంటే లైక్ ప్రాబబిలిటీ వచ్చే డిజీజ్ ఉంటే వాటిని అన్నిటికీ ముందే డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయడం కానీ, అలాగే వెరీ రీసెంట్లీ చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్లో బ్లడ్ డొనేషన్స్ అండ్ దాంట్లో కూడా 3 days పెట్టాం. మీకు అపోలోలో ఆల్రెడీ సెటప్ అంతా ఉంటుంది. అపోలో మీకు ఏంటంటే బ్యాక్ సైడ్ మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఉంటుంది, మన FNCC ఆపోజిట్ గేట్ ఉంటుంది అనమాట. సో దాంట్లో 3 years నుంచి లైక్ 10 days 1 week కండక్ట్ చేసాం. అండ్ ఈ ఇయర్ ఏంటంటే మ్యాగ్నైడ్ అండ్ వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ వచ్చి చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్లో పైన ఉంటుంది ఫ్లోర్, దాంట్లో మొత్తం 3 days క్యాంప్ కండక్ట్ చేసాం. మొత్తం మా యూనియనే కాకుండా మిగతా క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా వచ్చి అంటే మేము చాలామంది అంటే వెనక్కి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని స్పెషలైజేషన్స్ మా వరకు ఏదైతే అవసరమో మా లైఫ్ స్టైల్కి ఫిల్మ్ ఇండస్ట్రీ లైఫ్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అలాగా హెల్త్ సైడ్ కూడా బాగా ఫోకస్ చేస్తున్నాం. అండ్ పేమెంట్ రికవరీస్ చరణ్ గారు ఎట్లా అప్రోచ్ అయ్యారు అంటే మీరు చెప్పిన ఐడియాకి? ఫస్ట్ ఆయనకి నాకు ధృవ మూవీ చేసాం, సురేందర్ రెడ్డి గారు. మీరు మరి సుకుమార్ గారు నాకు ఎంత ఇదో నాకు అలాగే సురేందర్ రెడ్డి గారు కూడా నాకు బాగా క్లోజ్, ఎందుకంటే నా స్టార్టింగ్ సినిమా ఆయనతోనే, పెద్ద సినిమా
దగ్గర దగ్గర 75 days చేసాం కాబట్టి ఆయనతో కూడా నాకు బాగా పర్సనల్ ర్యాప్ ఎక్కువ ఉన్నది. సో తర్వాత ఆయన సినిమా ధృవ, ఆయన ఏ సినిమానో అంటే సూటబుల్ క్యారెక్టర్ ఉంటే డెఫినెట్లీ పిలుస్తారు. అంటే హోమ్ బ్యానర్స్ అంటారు చూసారా మన అని, సో మనం అడగక్కల దాంట్లో ఏమైనా మ్యాచింగ్ ఉందంటే ఆ పిల్లనరావు బాబు రాజశేఖర్. అలా నాకు ఈ తమాడా మీడియా ఒకటి, నాకు స్టార్టింగ్ నా కెరీర్ స్టార్టింగ్లోనే పెళ్లిగోళ్ళ నేను వెబ్ సిరీస్ చేశాను, వర్షిని ఫాదర్ క్యారెక్టర్ చేశాను నేను దాంట్లో. సో వాళ్ళతో కూడా అంతే ర్యాపో, ఏ ప్రాజెక్ట్ అయినా నాకు సూటబుల్ క్యారెక్టర్ ఉంటే ఇంకా అసలు ఏం లేదు, ఫోన్ చేసి డేట్లు రాజశేఖర్ గారు పలానా డేట్లు మీ షూట్ అని, ఇంకా వాళ్ళతో రెన్యూమరేషన్ కూడా డిస్కస్ చేసేదే ఉండదు. ఎందుకంటే అంత ర్యాపో మనం అంటాం చూసారా మన ఇంట్లో ప్రాజెక్ట్స్ అని, ఆ కైండ్ ఆఫ్ థింగ్ నాకు సురేందర్ రెడ్డి గారితో కూడా ఉంది. సో ధృవాబు చేసినప్పుడు ఆయనకి నాకు కాంబినేషన్ అనమాట. అది కూడా ఇట్స్ వన్ ఆఫ్ కైండ్, అంటే ఆయనకి గుర్తుండిపోయి నాకు గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అనమాట. మేము ఓల్డ్ సిటీలో షూట్ అది. అక్కడ క్యారెక్టర్ ఏంటంటే యాక్చువల్గా అతను హవాలా బ్రోకరు, అదర్ సైడ్ ఏంటంటే పోలీస్ ఇన్ఫార్మర్ అనమాట. ఓల్డ్ సిటీలో ఉండే ఒక ముస్లిం క్యారెక్టర్ అనమాట అది. సో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే కీ సీన్ ఉంటుంది, అదే చార్మినార్ ఎక్కి చేసాం అనమాట. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంటే వితౌట్ పర్మిషన్ అయినా సడన్గా వెళ్ళి చేసి. సో అది అగైన్ మళ్ళీ తర్వాత దానికన్నా ముందు గోవిందుడు అందరూ కూడా చేశాను ఆయనతో. అప్పుడు అంత ఇదిగా అంటే లైక్ అంత గుర్తుండని క్యారెక్టర్ కానీ మళ్ళీ అగైన్ మన గేమ్ చేంజర్లో కూడా చేయడం జరిగింది. సో ఈ ర్యాపో దీంతో ఆయనతో రిలేషన్ ఉంది. అలాగే ఉపాసన గారితో మాట్లాడి ఇప్పుడు ఎలానో మీ బుచ్చిబాబు గారితో పెద్ద చేస్తున్నారు, దాంట్లో ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందా? ఇంకా కమిట్ అవ్వలేదు, ప్రాబిలిటీ ఉంది, ప్రాబిలిటీ ఉంది. అగైన్ చెప్పలేము, ఎందుకంటే సినిమా వెళ్ళి కమిట్ అయినంత వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఓకే చెప్తాం, సడన్ గా వేరే ఇంకోటి ఏదో, ఆ డేట్స్ మారుతుంటాయి. ఆ డేట్స్ మారినప్పుడు మనం ఇంకొకరికి ఏవో చెప్తాం ఆ టైంలో, మళ్ళీ వీళ్ళు ఆ టైంలో పిలుస్తారు. ఆల్రెడీ మనం ఎవరు ఎప్పుడు పిలిచినా పెద్ద చిన్న పక్కన పెడితే ఫస్ట్ ఎవరికి మాట ఇచ్చో దాని మీద స్టిక్ అవ్వాలి. మొన్న ఒక 1 day వల్ల అఖండ టు 15 days క్యారెక్టర్ని మిస్ అయిపోయాను. ఒక 1 day అంటే ఆబ్వియస్లీ తప్పదు, ఎందుకంటే వాళ్ళకి మనం ముందు ప్రామిస్ చేసాం, వాళ్ళు ప్రామిస్ చేసాం, దానికి బైండ్ ఓవర్ అయి ఉండాలి అంతే. సో అలాగే అవుతుంటాయి, అందుకే కమిట్ అయ్యి చేసినంత వరకు మనం చెప్పలేం, ఎందుకంటే చాలా చేంజెస్ అవుతుంటాయి, డేట్స్ మారుతుంటాయి. ఆ మారినప్పుడు ఏంటంటే మనం వేరే ప్రాజెక్ట్లో ఉంటాం, అవైలబుల్ ఉండడం ఇవన్నీ అవుతుంటాయి. సో టచ్ వుడ్ ఉంటుందని అనుకున్నాం. సార్, ఇది రామ్ చరణ్ గారితో మీరు చెప్పినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అపోలో గురించి, అంటే హెల్త్ పరంగా? ఆయన కూడా చాలా నాకు ఫార్చునేట్లీ నాకేంటంటే నేను చేసిన ప్రతి ఆర్టిస్టులు నాకేంటంటే బాగా సపోర్టివ్ కోఆపరేట్ చేశారు, ఏ విధంగా బోత్ ఆన్ ద సెట్స్ అండ్ ఆఫ్ ద సెట్స్. సో ఆయన కూడా ఎలా ఉందంటే డెఫినెట్లీ ఆయన పలానా వాళ్ళని కాంటాక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయితే ఇమీడియట్గా వాళ్ళు చేసుకుని, అంటే అన్ని రోజులు ఎవరు సపోర్ట్ చేయరు. మీకు ఏముందంటే 10 days చేయడం నాట్ ఎందుకంటే రెగ్యులర్ వీళ్ళు వస్తుంటారు, పేషెంట్స్ వస్తుంటారు, వీళ్ళు ఇంతమంది చేయడం అనేది ఏంటంటే రెగ్యులర్ డొనేషన్స్ జరుగుతూ ఇవన్నీ చాలా చాలా హ్యూజ్ ఇది. అండ్ మీకు ఇక్కడ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ దాంట్లో నాకు స్వామినాయుడు గారితో మంచి ర్యాప్ ఉంది. సో స్వామినాయుడు గారితో ర్యాప్ ఉండడం తర్వాత ఏంటంటే మాధవి గారు చిరంజీవి గారి సిస్టర్, ఆవిడ షీ హాస్ హ్యూజ్ ప్లాన్స్ అండి. ఆవిడ యాక్చువల్గా చీఫ్ మెడికల్ ఆఫీసర్ మన బ్లడ్ బ్యాంక్కి. సో ఆవిడ ఇనిషియేటివ్ వల్ల కూడా క్యాంప్ అనేది మేము బాగా సక్సెస్ఫుల్గా చేయడం. అండ్ తర్వాత షీ హాస్ హ్యూజ్ ప్లాన్స్ మాధవి గారికి. ఏంటది చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఎందుకంటే అగైన్ ఇంప్లిమెంటేషన్ ఎస్పెషల్ ఏంటంటే మెడికల్ రిలేటెడ్ అన్నప్పుడు ఏంటంటే చాలా అన్ని విధాలు ఆలోచించి చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. రైట్ నో ఓన్లీ ఐ డొనేషన్ అండ్ బ్లడ్ బ్యాంక్ అన్న చాలా లాంగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి చిరంజీవి గారికి కానీ, అలాగే ఏంటంటే వర్సిస్తూ మాధవి గారికి, స్వామినాయుడు గారికి, వీళ్ళందరికీ. శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్ జర్నలిస్ట్గా చేశారు భరతరేలో. సో అలాంటి క్యారెక్టరే మళ్ళీ చేస్తున్నారా, అంటే అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయా ఏంటి? అంటే ఒక క్యారెక్టర్ క్లిక్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే సాధారణంగా ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మళ్ళీ ఆఫర్ చేస్తారు. ఆ సేమ్ పర్సన్ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యారు, అతను బాగా చేస్తారు కాబట్టి సిమిలర్ క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తారు. మీకు పటేల్ గారు అని ఎంతమంది ఉండేవారు, ఆయన దగ్గర సుమారు 600 జడ్జి క్యారెక్టర్ చేస్తారు. అంటే ఆయన నేను 2-3 సినిమాలు చేస్తాను, ఆయన ఎక్స్పీరియన్స్ అది. ఆ సుత్తి కొట్టడంతో నాకు నొప్పి వచ్చేస్తుంది, నా చేయి ఇదైపోయింది రాజశేఖర్ గారు అని చెప్పి జోవెల్గా చెప్తారు. సో అలాగా నాకు కూడా చాలా మంది ఏంటంటే తర్వాత జర్నలిస్ట్ క్యారెక్టర్స్ ఆఫర్ చేశారు. అదే మైక్ ఒకటే చెప్పాను సార్, ఏమనుకోదండి మైక్ పట్టుకుని క్వశ్చన్లు అయితే వద్దు, కానీ డిఫరెంట్ వేరియేషన్ అయితే డెఫినెట్గా చేస్తానని చెప్పని అలాగే చేశాను కూడా. జర్నలిస్ట్ క్యారెక్టర్సే చేశాను, సిమిలర్ టు భరత్ శుభోదయం సుబ్బారావు లాంటి క్యారెక్టర్సే. బట్ ఏంటంటే నేను డిఫరెంట్ వేరియేషన్. మీకు ఏంటది ఫర్ ఎగ్జాంపుల్ దూత, మీ ఛానల్ నేమే దూత సిరీస్లో నాగచైతన్య గారు, విక్రమ్ కుమార్ గారు డైరెక్టర్. సో దాంట్లో కూడా మీకు ఏంటంటే కరప్టెడ్ జర్నలిస్ట్, అంటే ఆ సిరీస్లో అంతా కరప్టెడ్ జర్నలిస్ట్. సారీ టు సే దిస్, ఆ క్యారెక్టర్స్ అన్ని కరప్టెడ్ క్యారెక్టర్స్ అవన్నీ, ఈవెన్ ఇంక్లూడింగ్ నాగ చైతన్య గారు కూడా కరప్టెడ్ జర్నలిస్ట్. సో వీళ్ళందరూ ఏంటంటే లాంగ్ బ్యాక్ ఎన్నో ఇయర్స్ బ్యాక్ మన అది కూడా బ్లాక్ అండ్ వైట్లో చూపెట్టారు. మీకు విక్రమ్ కుమార్ అన్ని చూస్తే ప్రెసెంట్ ప్రీవియస్ అంతకన్నా ముందు వెళ్తారు. ఆయన ఒక ప్యాటర్న్ అది, ఏ సినిమాలో చూసినా అప్పుడు చెప్పడం ప్రీవియస్కి వెళ్తారు కంపల్సరీ, ఏదో ఫ్లాష్ బ్యాక్ రిఫరెన్స్ ఉంటుంది. సో ఎప్పుడో ప్రింటింగ్ ప్రెస్ మీద ఒక జర్నలిస్ట్ని చంపేస్తారు, ఏదో అంటే ఒక
నిజాన్ని నిర్భయంగా రాశాడని చెప్పి ప్రింటింగ్ ప్రెస్ మీద చంపితే ఆ ప్రింటింగ్ ప్రెస్ ఇలా చేశారని చెప్పి ఒక గోస్ట్ ఒక ఇదిలా Ghost లాగా మారిపోతుంది. వీళ్ళందరినీ ఈ క్యారెక్టర్ అంటే జర్నలిస్ట్ని చంపదు. జర్నలిస్ట్ చుట్టూ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు సరౌండింగ్ అందరినీ టార్చ్ చేసి వాళ్ళని చంపేసి ఇంకా ఆఖరికి ఈ క్యారెక్టర్ ఏంటంటే మంచిగా మారేలాగా, మంచిగా కాదు కాదు ఇంకెందుకు రా బాబు నా జీవితం అని చెప్పి అంత విరక్తి కలిగి సుసైడ్స్ చేసుకుంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ చేసి ఆ అమ్మాయి ఎవరు నెక్స్ట్ యూట్యూబర్కి హ్యాండ్ ఓవర్ చేసి జర్నలిస్టులు అయితే టార్గెట్ చేస్తుంది ఇది. సో నువ్వు జర్నలిస్ట్ నువ్వు కాదు కదా, నీకు ఇబ్బంది ఉండదు, నువ్వు యూట్యూబర్ కదా అని చెప్పి నువ్వు టెలికాస్ట్ చేయమ్మా, అది నీ ప్రోగ్రామ్ ఇది చెయ్యి, దీని మీద ఒక ప్రోగ్రామ్ చేశావంటే మిగతా వాళ్ళందరూ జాగ్రత్త పడతారు అని చెప్పి ఇతను సూసైడ్ చేసుకుంటాడు. అది 5 floors బిల్డింగ్ నుంచి దూకడం జరుగుతుంది. ఇన్సిడెంట్లీ ఎక్కడో చోట ఈఎంఐ కూడా చిన్న దీని గురించి ఈ అమ్మాయిని కూడా చంపేస్తుంది. సో ఆఖరికి అలా అలా ఫైనల్గా వచ్చి నాగ చైతన్య గారి దగ్గరకు వస్తుంది అన్నమాట. సో జర్నలిస్టే కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్. అలాగే దాని తర్వాత వ్యూహం అని చెప్పి మన అన్నపూర్ణ వాళ్ళది అమెజాన్ ప్రైమ్లో వచ్చింది ఒరిజినల్. దాంట్లో కూడా జర్నలిస్ట్ అంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. అది ఎలా ఉంటుందంటే దాంట్లో ఎవరైతే శ్వేతారాణి చేసినట్టుంది తను ఏసీపీ క్యారెక్టర్ అనమాట. సమ్ ఇయర్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్లో ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్కి కొంతమంది సీనియర్ పర్సన్ సపోర్ట్ చేస్తుంటారు, ఏదో కీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేకపోతే వెనకాల ఉండి వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు. సో అలాగా వాళ్ళ మదర్తో చేసిన వ్యక్తి అగైన్ మళ్ళీ వాళ్ళ అబ్బాయి కూడా సేమ్ ఏంటది ఆవిడ చనిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత ఆవిడ ఎందుకు చనిపోయింది అంటే ఈ క్యారెక్టర్గా తెలుసు అన్నట్టు ఇన్ఫర్మేషన్. అది మళ్ళీ ఆ అబ్బాయికి ఇన్ఫర్మేషన్ రివీల్ చేసి ఇలా జరిగింది, మీ మదర్ అసలు చాలా జెన్యూన్, ఇలా కాదు కావాలని టార్గెట్ చేసి మీ మదర్ని ఇలా చంపారని చెప్పి ఈ అబ్బాయిని డ్రైవ్ చేసే క్యారెక్టర్ ఉంటారు. సో ఇదేంటి ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్. సో అలాగా వచ్చిన డిఫరెంట్ వేరియేషన్ డిఫరెంట్ లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ అయితే చేశాను అనమాట. సో పెద్దిలో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఇంకా మంచి ఆపర్చునిటీ రావాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. For more updates, please subscribe Dutta Media.